ప్రముఖ రచయిత్రి కందాల ఉషారాణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి ఇప్పుడు? రాస్తున్నది ఒకటి గుప్పెడంత మనసు, తర్వాత పాపే మా జీవన జ్యోతి, వాట్లీ ఇన్వాల్వ్మెంట్ ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు. అండ్ రాఘవేంద్రరావు గారితో ఇంట్రాక్షన్ అది ఎలా ఉండేది మీకు? ఆయన ఏం చెప్పేవాళ్ళు? మెచ్చుకోకుండా 10 ప్రాజెక్టులు ఇయ్యరు కదా, అదే కాబట్టి పదే పదే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు అంటే అది మెచ్చుకున్న దానికన్నా ఎక్కువ. అవును. ఇప్పుడు మీరు రాస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ కి కూడా చాలా క్రేజ్. ఆ క్రేజ్ అనేది ఇవాళ ప్రాజెక్ట్కి ఎంత సమస్యగా మారింది అంటే, యూట్యూబ్ కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, దానంత కచ్చరా ఇంకేది ఉండదమ్మా. క్యారెక్టర్ పడిపోయింది. మేము నిలబెట్టిన క్యారెక్టర్స్ మేము పడగొట్టడానికి మేమేం పిచ్చివాళ్ళమా? టీము అత్యంత సహజమైన విషయాలు కూడా అది ల్యాగ్ మాకు. వాళ్ళకి ఏంటి, ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళైపోవాలి. మొత్తం ఈ కమెంట్స్, ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు. కల్చర్లెస్ పీపుల్ వీళ్ళని ఎంటర్టైన్ చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది, అందులో నేను ఈ సీరియల్ చూడలేదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను అని బ్లాక్ బోర్డులు కట్టి మరి కొంతమంది పెడుతుంటారు. నీకు నచ్చనప్పుడు నువ్వు చూడొద్దు, వదిలేయి. పైగా మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో అంటారు. వాళ్ళు ఎందుకు అంత దిగజారి మాట్లాడతారో నాకు బాధేస్తుంది. కొంతమంది స్టోరీ టెల్లింగ్ అని ఈ గుప్పెడంత మనసు గురించి 3-4 కథలు చెప్తారు. వీళ్ళకేంటి, రిషి వసుధార పేర్లు 2 వినపడితే చాలు ఆడియన్స్ అక్కడ పోలోమని వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ ఎవరో ఇవి పెట్టుకుంటే, లైవ్లు పెట్టి మాట్లాడితే మీకు నచ్చిన పాత్ర మీకు నచ్చినట్టు ఉండలేదు అని ఆ క్రియేటర్స్ని, మొత్తం టీమ్ని అందరినీ పట్టుకుని బూతులు తిడుతున్నారు. వీళ్ళు ఇంట్లో ఎలా బతుకుతుంటారు? మరి తల్లిదండ్రులు ఎట్లా భరిస్తున్నారో నాకు చాలా జాలేస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళని తలుచుకుంటే. నెగిటివిటీకి ఎక్కువ అలవాటు పడిపోయారంటారా, లేకపోతే అలవాటు పడబడ్డారంటారా? పడబడ్డారు. కేవలం కుట్రలు కుతంత్రాలు నమ్ముకున్న సీరియల్స్ కొన్నాను. దాన్ని మనం ఏం చేయలేమమ్మ. ఆడియన్స్ మారాలి. ఆడియన్స్ మేము చూడము అని తెగేసి చెప్పాలి. మీకు నచ్చనిదైనా చెడు అయినా చూడని మానేస్తేనే మీకు ఇంకొన్నాళ్ళు పోతే రిషికి వసుధారకు ఇంట్లో 2 ప్లేట్లు పెడతారేమో మేడం అన్నారు ఎవరో సంబడి. నాకు అది నచ్చింది ఆ మాట. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈరోజు మన ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత్రి ఉన్నారు. వారు ఇప్పటి వరకు ఒక 22 నావెల్స్ని రాయటం జరిగింది. అండ్ అలానే 45 డైలీ సీరియల్స్కి వారు రైటర్గా వ్యవహరించారు. సో ఇవే కాకుండా వారు అందుకున్నటువంటి అచీవ్మెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా మనం వారితో మాట్లాడచ్చు. సో వారే ప్రముఖ రచయిత్రి కందాల ఉషారాణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? వెరీ బిజీ విత్ వర్క్. అవునా? వెరీ హ్యాపీ విత్ వర్క్. గ్రేట్. అయితే ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి ఇప్పుడు? ప్రస్తుతం నేను రాస్తున్నది ఒకటి గుప్పెడంత మనసు, తర్వాత పాపే మా జీవన జ్యోతి, వాట్లీ ఇన్వాల్వ్మెంట్ ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు, రాధకు నీవేర ప్రాణం అని ఒక జీ తెలుగు సీరియల్ ఒకటి మన నిరుపమ్ గారు రీసెంట్గా ఎంటర్ అయ్యాను. ప్రస్తుతం రాస్తున్నవి న్యూ కమిట్మెంట్స్ ఒక 2-3 ఉన్నాయి. కొద్దిగా టైం పట్టచ్చు, అంటే ఒక 2-3 months పడుతుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చి మీ ఇల్లు అది మొత్తం చూస్తే అసలు మొత్తం ఇక్కడంతా ఎక్కడ చూసినా అణువున అసలు దైవత్వం అలా ఉట్టిపడుతుంది. బాగా నమ్ముతారు అనుకుంటాను దేవుణ్ణి. అంటే ఆయన లేకుంటే, దైవం అనేది లేకుంటే నేను లేను అనుకుంటా. నేనే కాదు, భూమి మీద ఎవరు లేరు, భూమే లేదు నా దృష్టిలో. ఇప్పుడు మీ పక్కన కనపడుతున్నారు కదా వెంకటేశ్వర స్వామి, హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఇప్పుడు మనందరితో పాటు ఆయన ఇక్కడో అక్కడో ఎక్కడో కూర్చున్నాడని ఫీల్ అవుతా. విత్ లైఫ్, అలా ఒక విగ్రహంలాగా కాదు, సాక్షాత్తు తన స్వయంభూలాగా అలా కూర్చున్నాడు అని ఫీల్ అవుతాను. నేను బాగా నమ్మేది 3 నమ్ముతానమ్మా జీవితంలో.
ఒకటి దేవుడు, 2 మన ధర్మం, 3 మంచితనం. ఈ 3 ఉంటే మనం ఇక్కడి నుంచి డిసప్పేర్ అయ్యి వెళ్ళిపోయినా మనం మనుషుల మధ్య ఉంటాము అని నమ్మేదాన్ని నేను. ఓకే. దిస్ ఈజ్ మై నేచర్ అనండి, క్యారెక్టర్ అనండి, ఎనీథింగ్. బట్ ఇదే నాకు మా పెద్దలు నేర్పారు. ఇదే నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నా. సో ఈ మూడింటిని బాగా నమ్ముతారు అయితే. చాలా. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సమాజం ప్రకారం మంచితనం అసలు పనికిరాదు, మనకే చేటు చేస్తుంది అన్నది కొంచెం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. ఒకటమ్మా, మంచి చెడు 2 తీసుకుంటే మంచి మంచిదా, చెడ్డ మంచిదా? మంచే మంచిది ఎక్కడికైనా. చెడ్డవాడు చెడ్డ బుద్ధి వదలనప్పుడు వాడిని చూసి భయపడి మన మంచి మనం ఎందుకు వదలాలి? ఏది మంచిదో దాన్ని పట్టుకుని వేలాడాలి, అంతే కదా. మనము ఇక్కడ ఎలా బతుకుతున్నాం అంటే, నేను ఎక్కడ ఒక కష్టం కానీ, బాధ కానీ, సమస్య కానీ ఎదుర్కోలేదు అని నేను ఎప్పుడు చెప్పను. చాలా ఫేస్ చేశాను. కానీ ఎప్పుడు ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మారల్స్ నేను వదిలిపెట్టలా. నేను చేసిందంతా ఒకటి కష్టం, శ్రమ. ఈ 2 రిజల్ట్ ఇస్తాయి. అలాంటప్పుడు నాకు రిజల్ట్ కనపడుతున్నప్పుడు నేను ఎందుకు నా స్వభావం వదులుకోవాలి? నన్ను బాధ పెట్టేవాళ్ళు 10 మంది ఉంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు 25 మంది ఉన్నారు. సింపుల్. ఇంకా నాకు వదులుకోవాలి అని ఇప్పటిదాకా అనిపించలేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ మేము సీనియర్ సిటిజన్స్. మనకి ఎన్నాళ్ళు స్పాన్ ఉందో కూడా తెలీదు. ఈ చిన్న స్పాన్లో వదలాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే నాకు నా చైల్డ్హుడ్ 4 ఇయర్స్ నుంచి నా లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తుంది. ఈరోజు క్రాస్డ్ 60. ఇప్పుడు ఎందుకు వదలాలి నేను? కాబట్టి ఇలాగే ఉందాం, ఈ జన్మకి ఇంతే. ఓకే. ఈ సీరియల్స్ వైజ్ మాట్లాడుకుంటే, అంటే ఈ సీరియల్స్ ఇవి రాయటం కంటే ముందు మీరు డైలీ సీరియల్స్ ఫస్ట్ అయితే నావెల్ రైటర్ అనే కదా. అసలు నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేది అంటే రైటింగ్ ఫీల్డ్ నావలతోనే. నేను నావల్ రైటర్ ఫస్ట్. మృత్యురవళి అని అప్పట్లో దాసరి నారాయణరావు గారిది ఉదయం అని ఒక డైలీ సీరియల్ వచ్చేది. మృత్యురవళి అనేది నా ఫస్ట్ సీరియల్. ఓకే. మృత్యురవళి తర్వాత ఒక 5-6 సీరియల్స్ పబ్లిష్ అయ్యాయి. పోతే అప్పుడు నేను రైటర్గా ఎందుకు నావల్ రైటర్గా నిలదొక్కుకోలేదు అంటే, మేల్ రైటర్స్ డామినేషన్ చాలా ఉండింది. ఓకే. ఫిమేల్ రైటర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఎద్దనపూడి సులోచనారాణి గారిని క్రాస్ చేసి వీరేంద్రనాథ్ గారు వచ్చారు, మల్లాది గారు, చందు సోంబాబు గారు, కొమ్మనాపల్లి గారు, సూర్యదేవర గారు, వీళ్ళందరూ బాగా రాస్తున్నారు. లేడీ రైటర్ అంటే కొంచెం బ్యాక్ అయిపోయారు. పేరు మార్చుకుని రాస్తారా అని అడిగారు. ఒక మేల్ నేమ్తో రాస్తారా అని ఒక పబ్లిషర్ అడిగారు. నాకు పెద్దలు పెట్టిన పేరు దీనికోసం మార్చుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు. అందుకని నేను ఒప్పుకోలే. ఆ తర్వాత కథలు రాసేదాన్ని. కథలు రాస్తున్నప్పుడు అనుకోకుండా ఆల్ ఇండియా రేడియోలో డ్రామాల అవకాశం వచ్చింది, 1 అవర్ ప్లేస్ విత్ మై నేమ్. దానికి ఏం పేరు మార్చుకోకర్లే. జిడిగుంట రామచంద్రమూర్తి గారు, ఇలియాస్ గారు, ఆ తర్వాత ఇంకా త్వరగా జానకిరాణి గారు, వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. 29 ప్లేస్ రాశా ఆల్ ఇండియా రేడియోలో. అందులో 19 1 అవర్ ప్లేసు, మిగిలినవి 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్. తర్వాత నాగపద్మిని గారు పుట్టపర్తి, ఆవిడ, చిత్తరంజన్ గారు, వీళ్ళంతా సాంగ్స్ సైడ్ ఎంకరేజ్ చేశారు. ఆ రకంగా ఆల్ ఇండియా రేడియోలో నేను చేస్తున్నప్పుడే దూరదర్శన్ గుర్తించి దూరదర్శన్కి ముందు ఫస్ట్ 13 ఎపిసోడ్స్ ప్రాజెక్ట్స్కి వాటికి పిలిచారు. ఆ 13 ఎపిసోడ్స్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ నేను శాటిలైట్ ఛానల్కి వచ్చింది మంజులా నాయుడు గారి కస్తూరితో, ఈటీవీ. ఇంకా అక్కడి నుంచి డైలీ సీరియల్స్ రాస్తున్నా. ఇది అయితే ఒక ఫస్ట్ బ్రేక్ కస్తూరి అనుకోవచ్చా మేడం మీకు? ఫస్ట్ డైలీ సీరియల్ ఈజ్ కస్తూరి. కస్తూరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కంటిన్యూగా ఎప్పుడు చేసినా 3-4 ప్రాజెక్ట్సే చేస్తా. సింగిల్ ప్రాజెక్ట్ చేసిండేది అసలు నా కెరీర్లోనే లేదు. ఎప్పుడు 2-3 హ్యాండిల్ చేస్తాను. మేడం బాగా స్వేచ్ఛ ఇచ్చారు, మంజులా నాయుడు గారు. ఆవిడ నన్ను ఎంత నమ్మేవారంటే, ఆవిడ ఏమనుకుంటున్నానో అది నేను రాసిస్తాను అని నమ్మేవారు. మేడంకి రాసేటప్పుడు స్క్రీన్ ప్లే, డైలాగ్ 2 చేసేదాన్ని.
ఒక్కొక్కసారి మేడం స్క్రీన్ ప్లేకి నేను డైలాగ్ చేసేదాన్ని. కానీ తర్వాత నేను డైలాగులు ఎక్కువ బయట వాళ్ళకి రాయలే. ఓన్లీ స్క్రీన్ ప్లే వరకే ఆగిపోయా. ఎందుకంటే కొంచెం నాది క్లాసీ లాంగ్వేజు. అంత డెప్త్‌కి ఆడియన్స్ వెళ్ళరు. వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన భాష. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేనే డ్రాప్ అయిపోయా డైలాగ్‌గా. కానీ ఇప్పటికీ కొంతమంది మీరే రాయాలి అని అడిగితే రాసిస్తాను. అసలు అప్పుడు ఈ టీమ్ అందరితో ఇలా పనిచేయడం ఎలా ఉండింది మేడం? అంటే మంజులా నాయుడు గారితోటి మీరు అంటే ఇంతకుముందు మీరన్నారు మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండింది అనని చెప్పి. సో అలాంటిది ఆ టైమ్స్‌లో మీరు కావచ్చు, ఇలా మంజులా నాయుడు గారు కావచ్చు, ఈ ఫీమేల్ టీమ్ అంతా కూడా సో ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంతా ఎలా ఉండేది మీకు? దీనికి ఒక విషయం చెప్తానమ్మా నేను. పనిచేసేటప్పుడు మంజు గారు కానీ, నేను కానీ మేలా, ఫీమేలా అన్నది మాకు మైండ్‌లో ఉండదు. వర్క్ ఈజ్ వర్క్. అది లేడీస్ చేసినా అదే వర్కే, జెంట్స్ చేసినా అదే వర్కే. పోతే లేడీస్‌కి, జెంట్స్‌కి వర్క్‌లో నేను గమనించిన తేడా ఏంటంటే, లేడీస్ థింకింగ్‌లో ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది. వేరాజ్ జెంట్స్ అంత సెన్సిటివ్ లైన్ టచ్ చేయలేరు. వాళ్ళేంటంటే వాళ్ళు ప్రాక్టికల్ వేలో ఉంటారు. ఎంత ప్రాక్టికల్ వేలో ఉన్నా కూడా ఆ ప్రాక్టికాలిటీలో కూడా అండర్ కరెంట్‌గా ఓ సెన్సిటివిటీ, ఒక సెన్సిబిలిటీ ఉంటుంది. అది మేము ఇద్దరం డిస్కస్ చేసుకునేటప్పుడు నాకు ఆ తేడా తెలిసేది. నేను మంజులా నాయుడు గారితో పని చేస్తున్నప్పుడే ఆర్‌కే టెలిషో రాఘవేంద్రరావు గారి ప్రాజెక్ట్స్ చేశాను. మంజు గారితో 12 చేశాను. రాఘవేంద్రరావు గారితో సేమ్ 12 చేశాను నేను. అక్కడ మేము పని చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు డైరెక్టర్ గారితో డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా మై గుడ్ లక్ ఆయనది కూడా కొద్దిగా సెన్సిటివ్ ఒక ఈస్థెటిక్ నేచర్. కాబట్టి ఇబ్బంది రాలా. తర్వాత అక్కడ ఆర్‌కే టెలి షో ఇన్‌చార్జ్ వచ్చి పద్మజ గారు అని ఆవిడ లేడీ కావడంతో నాకెక్కడ ఇబ్బంది కాలేదు. తర్వాత ఒక 5, 6 సీరియల్స్ బయటికి రాగానే నేనేం రాస్తాను, నా పెన్ను బలం ఏంటి అన్నది ఛానల్స్‌కి తెలిసిపోతుంది కదా! వాళ్ళు నాకు వర్కౌట్ అయ్యే సబ్జెక్టే నాకివ్వడం మొదలుపెట్టారు. దాంతో నాకు వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి కమర్షియల్‌గా దాన్ని ఎలా చేయాలా అన్నది నేను ఒక 80%, 90% ఇస్తే వాళ్ళు బ్యాలెన్స్ వాళ్ళు ఫిలప్ చేసుకునేవాళ్ళు. అందుకే నేను రాసిన వాటిలో మీకు కమర్షియల్ హిట్స్ కూడా కొన్నున్నాయి. క్లాసిక్స్ అన్ని క్లాసిక్స్‌లా అనిపించుకున్నా. 'మంగమ్మ గారి మనవరాలు' అని, 'పున్నాగ' అని, 'గోరంత దీపం' అని. కొంచెం 'జీ' ఏంటంటే కమర్షియల్ వేలో ఉంటుంది. కొద్దిగా క్లాసిక్ వేలో ఉన్న సబ్జెక్ట్సే నేను చేస్తాను. అఫ్‌కోర్స్ 'జీలో' క్లాసిక్ ఉన్నాయి. మాలో కమర్షియల్ ఉన్నాయి. కానీ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం స్టోరీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న కథకే ఎక్కువ వాల్యూ ఇస్తా. కాబట్టి నాకు ఈ మేల్, ఫీమేల్ ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకంటే ఛానల్ హెడ్స్ పిలిచినప్పుడే వాళ్ళే ఫిక్స్ అవుతారు గదా! నేను ఇలా చేస్తాను అన్నది. ఆ ప్రాబ్లమ్ రాలేదు. ఓకే అండి. యాహ్! అండ్ రాఘవేంద్రరావు గారితోటి ఇంటరాక్షన్ అది ఎలా ఉండేది మీకు? ఆయన ఏం చెప్పేవాళ్ళు? ఎప్పుడైనా మెచ్చుకున్న సందర్భాలు లాంటివి ఉన్నాయా? మెచ్చుకోకుండా 10 ప్రాజెక్టులు ఇయ్యరు కదమ్మా! అదే. కాబట్టి పదే పదే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు అంటే అది మెచ్చుకున్న దానికన్నా ఎక్కువ. అవునవును. అవును. పర్సనల్‌గా గొప్పగా మనల్ని ఏమి అనక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. మీరైతే ఇది చేస్తారమ్మా అంటారు కొన్ని సబ్జెక్ట్స్. మీరు చేయగలరమ్మా అంటారు. ఇంతకు మించి అప్రిషియేషన్ మాకక్కర్లేదు. తర్వాత రాఘవేంద్రరావు గారితో పనిచేసేటప్పుడు నేను నేర్చుకున్నదేంటంటే డైరెక్టర్ గారు చెప్పేది ఒకటి చెప్తారు. మనం పాత విషయం చెప్పేటప్పుడు గొప్పగా చెప్పాలి. లేదా కొత్త విషయం చెప్పాలి. అంతేగాని మూసలో పోకూడదు. మనం ఏం చెప్పినా ఆడియన్స్ వాళ్ళు కామనా, క్లాస్ ఆడియన్సా పక్కకు పెడితే ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి అని చెప్తారు. అది రాఘవేంద్రరావు గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది. తర్వాత వెన్ కంపేర్ టు మంజులా నాయుడు గారు. మంజు గారు ఏంటంటే మనం ఏం చెప్పినా దానికి ఒక పర్పస్ ఉండాలి. మనం మెసేజ్ ఇవ్వక్కర్లేదు కానీ విత్ ఎంటర్‌టైన్‌మెంట్ మనం ఇది చెబుతున్నాము, దీన్ని మనం ఆచరించాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అని వాళ్ళ లైఫ్‌కు ఉపయోగపడే విషయం మనం చెప్పాలి. అంటే ఆవిడ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, విత్ సమ్
ఒక ఇన్నర్ కాన్షియస్ని మనం తట్టాలి అన్న ఉద్దేశంతో ఆమె చెప్పేవాళ్ళు. ఎక్కువ పనిచేసింది వీళ్ళతోనే. ఆ తర్వాత కొంతమందితో చేశాను నేను. బట్ ఈ రెండిట్లో సంస్థల్లో నేను బాగా పైకొచ్చిన తర్వాత నా అసోసియేషను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రొడ్యూసర్స్‌తో కంటే ఛానల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకంటే ఈపీలు ఉంటారక్కడ. హెడ్స్ ఉంటారు. క్రియేటివ్ హెడ్స్. డైరెక్ట్ వాళ్ళతోనే డిస్కస్ చేస్తాం. మాతో పాటు ప్రొడ్యూసర్ కూర్చొని వన్స్ ఇన్ ఎ వే వాళ్ళ ఒపీనియన్ చెప్తారే తప్పితే, బట్ డెసిషన్ మేకింగ్ వచ్చి ఛానల్ చేతిలో అవును. ఉంటుంది. ఇప్పుడంతా మెల్లగా మారింది. అంటే చాలా ఛానల్స్ మారింది. ఎప్పుడైతే మీకు మన దాన్ని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వచ్చాయో, ఫండింగ్ ఛానల్ వైపు నుంచి వచ్చిందో, అప్పుడు డెసిషన్ మేకింగ్ ఛానల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఛానల్ తరఫున ఈపీలు ఉంటారు. వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇంకా మేము ఇంటరాక్ట్ అయినా ఏమన్నా చేసినా ఎవ్రీథింగ్ ఛానల్ డెసిషన్. మీకు ఇది ఈ పద్ధతి బాగుందా అండి? లేకపోతే ముందు పద్ధతి నచ్చిందా? స్వేచ్ఛ ఎవరికైనా బాగుంటుందమ్మా. 100కి 100 పాళ్ళు ఫ్రీడమే ఎవరికైనా బాగుంటుంది. అప్పుడేంటంటే నేను మంజులా నాయుడు గారు ఇద్దరు అనుకుంటే చాలు. ఉష గారు మనం ఇలా చేద్దామని ఆమె అంటే ఉషారాణి గారు అంటారు నన్ను. ఓకే మంజు గారు అనుకుంటాం. కొంత ఏదైనా థాట్లో డిఫరెన్స్ వస్తే ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అంతే. అంతకుమించి జరగదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఛానల్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ వాళ్ళకి మార్కెట్, వాళ్ళ స్ట్రాటజీస్, ఆ టీఆర్పి, ముఖ్యంగా టీఆర్పి అనేది వాళ్ళ క్రియేటివిటీ అనే విషయం మరుగున పడిపోవడానికి 100కి 100 పాళ్ళు కారణం టీఆర్పి. ఆడియన్స్ దేనికి టీఆర్పి ఇస్తారో ఆ వీక్లీ షీట్ వస్తే తప్ప ఎవరికి తెలియదు. ఆడియన్స్ మంచి చూస్తారా చెడు చూస్తారా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందంటే అక్కడ ఎంత చెత్తన్నా చూస్తారు. వాళ్ళకి నచ్చకపోతే అక్కడ మనం ఎంత మంచి చూపిస్తున్నా వాళ్ళకి చూడరు. ఇవాళ నేను ఈ మధ్య కొత్తగా గమనిస్తున్నది, నేను ఈ విషయం తెలుసునో చెప్పొచ్చునో లేదో నాకు తెలీదు. నేను చాలా సీరియల్స్ రాశానమ్మా. కొంతమంది అనుకుంటారు ఈవిడ ప్రతి సీరియల్లో వేలు పెట్టి 10 ఎపిసోడ్లు రాసి పక్కకొచ్చి 45 సీరియల్స్ లిస్ట్ చెప్తోంది అని. అది అబద్ధం. నేను ఏ సీరియల్ రాసినా, నేను అగ్నిపూలు అనే సీరియల్ 1300 ఎపిసోడ్స్. మంగమ్మ గారి మనవరాలు అనేది 1000 క్రాస్ చేసింది. కొన్ని పక్కకొచ్చినవి ఉన్నాయి. కానీ 5, 10 రాసి ఏనాడు పక్కకు రాలా నేను. ఓ 200, ఒక 150. నా లీస్ట్ నంబర్ అంటే 150. అలా ఇది ఎందుకు పక్కకు రావాల్సి వస్తుంది అంటే మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చకపోవడమో, వాళ్ళు చెప్పమన్న విషయం మనకి నచ్చకపోవడమో, దాంతో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే సైడ్ వస్తా. కొన్ని అలా వచ్చిన సీరియల్స్ ఉన్నాయి. పేర్లు ఎందుకు వద్దులేండి. కొన్ని కంటిన్యూగా లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనే రాసిన సీరియల్సే ఎక్కువ. మాకు ఇవాళ ఫీల్డ్ ఏంటంటే ఉషారాణికి సీరియల్ అప్పగిస్తే ఎండ్ దాకా వారు చూసుకుంటారు అన్న ఒక నమ్మకం ఉంది. నేను అలాగే చేస్తా. కొంతమంది ఏదో అన్ని లెక్కలు వేసుకుంటాం అనుకుంటారు. అదే అబద్ధం. చాలా ఎపిసోడ్స్ రాశాను. నియర్లీ మోర్ దాన్ 25,000 రాసుంటాయి ఇప్పటికి నేను. సింగిల్ ఎపిసోడ్స్ అవి ఇవి అన్నీ కలిపి. ఒక్కొక్క సీరియల్ మేము ముట్టుకుంటే ఇప్పుడు నడుస్తున్న గుప్పెడంత మనసు 800 క్రాస్ అయిపోయింది. అవును. పాపే మా జీవన జ్యోతి 600 క్రాస్ అయిపోయింది. మరి మొదటి నుంచి నేనే రాస్తున్నా కదా. మధ్యలో గుప్పెడంత మనసుకు కొద్దిగా ఒక 15 ఎపిసోడ్స్ గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నేను. కానీ ఇక్కడ ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే సినిమా కల్చర్ వచ్చేసింది సీరియల్లో. సినిమా కల్చర్ వచ్చిన తర్వాత మేకింగ్లో సినిమా కల్చర్ చూపిద్దాము అని వీళ్ళు సినిమా మేకింగ్ తీసుకొచ్చేసరికి ప్రొడ్యూసర్ మీద విపరీతమైన బడ్జెట్ వచ్చేస్తుంది. ఎప్పుడు డైలీ సీరియల్స్లో కంటెంట్ ఈజ్ ద కింగ్. ఒక సీరియల్ని సినిమాలాగా వాళ్ళు చూడడం అలవాటు చేసిన తర్వాత ఆ పాత్రల మీద అభిమానం కూడా సినిమా హీరోల మీద పెరిగినట్టుగా, హీరోయిన్ల మీద పెరిగినట్టుగా పెరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు రాస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ కి కూడా చాలా క్రేజ్. ఆ క్రేజ్ అనేది ఇవాళ ప్రాజెక్ట్కి ఎంత సమస్యగా మారింది అంటే, మేము ఒక కథ అనుకుంటాం, మాకు ఒక నంబర్ ఉంటుంది, ఈ సీరియల్ని మేము ఇలా నడిపించాలి అని.
అలా కాదు, మేము అడిగిన కథ రాయండి అంటారు వాళ్ళు. అది మేము ఇంట్లో రాస్తాం. మీరు అడిగిన కథ టైం బీయింగ్ కథ. మీరు ఆ ఎపిసోడ్ హ్యాపీగా ఉండాలి, ఆ ఎపిసోడ్ హ్యాపీగా ఉండాలి అని మీరు అంటున్నారు. మేము పెట్టుకున్న టైటిలే గుప్పెడంత మనసు. ఒక ఇద్దరు లవర్స్ జర్నీ మేము చూపించాలి అనుకున్నప్పుడు, వాళ్ళ మనసులో ప్రతి క్షణం, ప్రతి లేయరు మేము చూపించాలి అని మేము డిసైడ్ అయ్యాం. వాళ్లకు మాకు అదంతా కాదు, వాళ్ళిద్దరు పెళ్లి చూపించండి ముందు అని ఆ రకమైన ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రెషర్ స్టార్ట్ అవుతే అది ముందు దానికి కొంతమంది నన్ను, మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి చెప్తున్నా నేను. యూట్యూబ్ కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. దానంత కచరా ఇంకేది ఉండదమ్మా. ఎందుకు చూస్తారు మరి మీరు అలాంటప్పుడు అని నన్ను మా ఛానల్ వాళ్ళే అడుగుతారు. నేను చూస్తా, ఎందుకంటే నాకు ఆ అక్షరాల్లో వాళ్ళ సైకాలజీ కనపడుతుంది. అది నాకు స్టడీ. నేను నా 4 గోడలు దాటి బయటికి పోయే మనిషిని కాదు. నేను అక్షరంలో మొత్తం ప్రపంచం చూసే మనిషిని నేను. ఏ ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేస్తున్నారు, ఎవరు ఎలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఏం కోరుతున్నారు, ఎంత శాతం రియాలిటీగా లైఫ్ని ప్రాక్టికల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎంత శాతం ఇమాజినరీ శాతం ఉన్నారు, ఈ లెక్కలన్నీ నేను వేస్తాను ఆ కామెంట్ సెక్షన్ చదివి. వాళ్ళకి ఏంటి కోపం మా మీద, నా మీద కోపం, డైరెక్టర్ మీద కోపం, ఛానల్ మీద కోపం. అంతేకాని లవర్స్ అనేది ఒక అసోసియేషన్ అనేది ఎలా ఉండాలి, ఎన్ని హర్డల్స్ వచ్చినా ఎలా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆవేశం మీరున్నారు, నేనున్నాను, ఇవాళ మన చుట్టూ మన మీద కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక పద్ధతిలో కరెక్ట్ వేలో మాట్లాడతాం. అదే మీ ఇంట్లో మీరు కెమెరా ఉన్నంత జాగ్రత్తగా మాట్లాడతారా? కోపం వస్తే అరవరా? దుఃఖం వస్తే ఏడవరా? ఇవి కామన్ కదా. నేనైనా అంతే. ఇప్పుడు మీతో ఇంత కూల్గా మాట్లాడిన దాన్ని లోపలికి వెళ్ళి మా పన్నమ్మాయి మీద అరవచ్చు నేను. అది సహజం కదా. అంత సహజంగా మేము చూపించాలి అని మేము అనుకుంటే ఆ సహజత్వం వాళ్ళకి ఎక్కట్లేదు. నిన్న ఇలా అన్నాడే, ఇవాళ ఇలా అన్నాడే అంటే అతడి మూడు ఏముంటుందో రేపు మీకు తెలుస్తుంది. ఆగాలిగా, ఆగరు. ఎందుకు అలా అన్నాడు, క్యారెక్టర్ పడిపోయింది. మేము నిలబెట్టిన క్యారెక్టర్స్ మేము పడగొట్టడానికి మేమేం పిచ్చివాళ్ళమా టీము? పోనీ అక్కడ ఏమన్నా తెలియని వాళ్ళు కూర్చున్నామా? అందరం అది వరకు బోల్డన్ని సీరియల్స్ చేసిన వాళ్ళమే కూర్చున్నాం కదా. పోనీ మీరు అంతగా వాళ్ళని ఓన్ చేసుకొని మీ మనుషుల్లాగా గుండెకు హత్తుకునేందుకు కారణం మేమే కదా. ఆ గౌరవం లేదు. మీరెందుకు పెళ్ళి, మీకు కథలు రాయడం రాదు, మీరు మానేయండి, వాళ్ళని మానేయమనండి, ఇంకొకరిని మానేయమనండి. ఆర్టిస్టులకు ఆ పాత్ర, మీకు ఆ సీరియల్ అయిపోతే ఆ పాత్రలు ఉండవు, ఆ తెలివితేటలు లేవు వీళ్ళకి. మాకేంటి, ఒక సీరియల్, ఒక మంచి సీరియల్ వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత లాంగ్ రన్ చేద్దామా అని ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఫాస్ట్గా మాట్లాడతారు, నేను కొంచెం స్లోగా మాట్లాడతా. ఇది స్వభావం. ఆ తర్వాత ఒక చిన్న మూమెంట్ తీసుకుంటాం, మధ్యలో గ్యాప్ వస్తే కాస్త మంచినీళ్ళు తాగుతాం, ఏదో అది ల్యాగ్ అంటారు వాళ్ళు సహజంగా చేసేది. అత్యంత సహజమైన విషయాలు కూడా అది ల్యాగ్ మాకు. వాళ్ళకి ఏంటి, ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోవాలి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తే ఇంకేమవుతుందమ్మా? వాళ్ళ మనసులో ఉన్న వ్యధ చూపిస్తేనే ఆ పెళ్ళికి వాల్యూ. అంతే కదా. అది ఓకే. సో అయితే మొత్తం ఈ కమెంట్స్, ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు? ఎవ్రీడే చూస్తా. కొంతమందితో నేను కాంటాక్ట్లో ఉంటా, ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది వాళ్ళని గమనిస్తా నేను. వీళ్ళు మనం చెప్పింది ఏదైనా అర్థం చేసుకుంటారా, కొంచెం కల్చర్ ఉందా లేదా వీళ్ళతో మనం మాట్లాడొచ్చు అనుకున్న వాళ్ళతో మాట్లాడతా. కల్చర్లెస్ పీపుల్, వీళ్ళని ఎంటర్టైన్ చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అనిపించిన తర్వాత కట్ చేసేస్తా. తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది. అందులో నేను ఈ సీరియల్ చూడలేదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను అని బ్లాక్ బోర్డులు కట్టి మరి కొంతమంది పెడుతుంటారు. నీకు నచ్చనప్పుడు నువ్వు చూడొద్దు, వదిలేయి. పైగా మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో అంటారు, ఫ్యాన్ ఆఫ్ దట్ హీరోయిన్ అంటారు. వాళ్ళని పాపం, నాకైతే నేను కనపడను కానీ నాకు లిమిటెడ్లో ఉంటారు మా ఫ్యాన్స్. ఒక రైటర్ని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా తక్కువ కంపేర్ టు ఆర్టిస్ట్. ఒక రైటర్కి ఫ్యాన్స్ ఉండడం అనేదే ఒక విచిత్రం. ఆ హీరోయిన్ ఎంత ఇబ్బంది పెడతారంటే హీరోయిన్స్ని, వాళ్ళు ఎందుకంత దిగజారి మాట్లాడతారో నాకు బాధేస్తుంది.
ఇదా యూత్ అట్రాక్ట్ అయ్యారు అంటే మొదట్లో నేను సంతోషపడ్డా ముఖ్యంగా. ఛానల్‌కి ఇది ఎన్నో సీరియల్స్‌లో ఇది ఒకటి కానీ, బట్ నేను హ్యాపీ అయ్యా. ఓ మంచి కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఇదయిందో అప్పుడు ప్రాబ్లమ్ వచ్చేసింది వాళ్ళకి. అండ్ అందులోను మ్యామ్ దాంట్లో అది రిషిదార ఆ పేరు అసలు అది ఏంటి, ఎలా వచ్చింది? ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో పెట్టడం లేదమ్మా. జరిగిందా? ఇప్పుడు అక్కడ ఒక చిన్న విషయం ఒకటి ఉంటుంది. మేము ఆడియన్స్ కన్నా 25 ఎపిసోడ్స్ ముందుంటాం స్క్రిప్ట్ రీత్యా. స్క్రిప్ట్ రీత్యా మేము ముందుంటాము. అది ఎయిర్‌లోకి వచ్చి షూటింగ్ అయ్యేటప్పటికి ఈజీగా మీకు 20 డేస్ గ్యాప్ వస్తుంది. ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు చదివి దాన్ని షూట్ చేసి షెడ్యూల్ ముందే రాస్తా నేను. మేము ఆల్రెడీ టీమ్‌లో ఎవరికొచ్చిందో ఐడియా మాకు తెలీదు. అది ఈపీనా, నేనా, డైరెక్టరా ఎవరికొచ్చిందో రిషిదారా అనేది మేము ఫిక్స్ అయిపోతాం. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏం జరుగుతుందంటే అది ఎక్కువ గుప్పెడంత మనసుకే జరుగుతుంది. టీమ్‌లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉత్సాహం ఆపుకోలేక బయటికి చెప్పేస్తారు. ఓకే. మీకు కామెంట్ ఆ రోజే వస్తుంది గానీ, మేము రాసింది 20 రోజుల తర్వాత వస్తుంది. అవును. తర్వాత వాళ్ళేమనుకుంటారు, మేమేది చెప్తే అది చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు. కథాపరంగా అదే జరగాలి, అది జరిగింది, అది మేము ఆల్రెడీ రాసేసి తీసేసింది, మీరు లేటర్ చూస్తున్నారు అన్నది వాళ్ళకి తెలీదు. తర్వాత ఈ టీమ్‌లో షూటింగ్‌కి చూడ్డానికి కొంతమంది వస్తారు. అలౌ చేస్తారు కొంతమందిని. వాళ్ళు లీక్ చేసే అవకాశం ఉంది. టీమ్‌లో కొంతమంది లీక్ చేసే అవకాశం ఉంది. అది ఛానల్ ఎంత కంట్రోల్ చేయాలని చూసినా సాధ్యపడట్ల. ఎందుకంటే 30 మంది ఉంటారు. 35 మంది ఉంటారు ఒక టీమ్ అంటే. వీళ్ళలో ఎవరు ఇళ్ళకెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇలా బయటికి చెప్తారో మనకి తెలీదు గదా! ఆ తర్వాత అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను. కొంతమంది స్టోరీ టెల్లింగ్ అని ఈ గుప్పెడంత మనసు గురించి ముగ్గురో, నలుగురో కథలు చెప్తారు. మనం ఇదివరకు వేసేసిన సీన్‌లన్నీ లాక్కొచ్చి చెప్తారు. మేము తీసేది ఒక క్లాస్ లెవెల్. వాళ్ళు మాస్ చెప్తారు. ఆ మాస్ అప్పటికప్పుడు నచ్చుతుంది. ఆ చెప్పిండేది కథకి ముందు ఎంతవరకు ఉపయోగమో అదంతా తెలీదు. అంటే ఓ సరదాగా ఏదో లైటర్ వెయిన్‌లో వెళ్ళిపోయే సన్నివేశాలు చెప్తారు. వీళ్ళకేంటి ఆ రిషి, వసుధార పేర్లు 2 వినపడితే చాలు ఆడియన్స్. అక్కడ పోలోమని వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ ఎవరో ఇవి పెట్టుకుంటే లైవ్‌లు పెట్టి మాట్లాడితే వాళ్ళకి కావాల్సింది ఆ 2 పేర్లు వినడం. ఏదో ఒకటి చెత్త, చెదారమా, మంచా ఏదో ఒకటి వాళ్ళ గురించి మాట్లాడితే వినడం. అంతే తప్ప మేము వింటున్న దాంట్లో ఎంత లాజిక్ ఉంది? ఈ రకంగా జరిగే అవకాశం ఉందా? వీళ్ళు తప్పులు చెప్తున్నారు. ఇది ఎంకరేజ్ చేయకూడదు. ఇది ఒరిజినల్ ప్రాజెక్ట్‌కి డ్యామేజ్ అన్న కన్సర్న్ వాళ్ళకుండదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేం మనం. మీకు ఈ రిషిధార అనే పేరు అలా బయటకొచ్చింది. వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో వాళ్ళేమనుకుంటే మేమే ఇచ్చేసాం అనుకున్నారు. అది మేము పెట్టిన పేరు వాళ్ళు వాడుకున్నారు అని. అంతకుముందు 20 డేస్ ముందు మేమనుకున్నాం. ఓకే. వాళ్ళు 3 రోజుల క్రితమో, 4 రోజుల క్రితమో వాళ్ళు అనుకున్న తర్వాత అది బయటకొచ్చింది. అంటే అబ్బాయి పేపర్ మీద రాసుకుంటూ అది అక్కడ శిరీష్, వసుధార ఏం బాగలేదు. వృషేంద్రభూషణ్, వసుధార ఏం బాగలేదు. రిషి ధార బాగుంది అని చెప్పి రాసుకుంటాడు. అది వీళ్ళు కామెంట్ సెక్షన్‌లో రాయక ముందు ఒక 18 రోజుల ముందు రాసుకున్నది మేము సీన్ అది. ఓకే. ఓకే. వాళ్ళు తీసుకున్నది. వాళ్ళు ఆనందపడుతుంటారు. మేమే చెప్తున్నాం కథ మొత్తం వాళ్ళకి. వాళ్ళకేం తెలీదు. మేమిచ్చిన కథే రాసుకుంటున్నారు అని. పండివ్వండి. అది సంతోషమే గదా మనకు. అది. అండ్ అలానే మేడం ఎప్పుడైనా అంటే ఎక్కువైపోతుంది అంటే ఇంక అసలు ఏం లేదు, చెప్పాలనుకున్న కథ మనం చెప్పేసాం కదా, కానీ ఏదో బాగా నడుస్తోంది, వస్తుంది అని చెప్పి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయాల్సిన సందర్భాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా? తప్పదమ్మా అది. అది తప్పదు. అది ఛానల్‌కి ఎలా ఉంటాయో స్ట్రాటజీస్ నాకు తెలియవు కానీ నాకు అర్థమైంది చెప్తాను. ఒక్కో సీజన్ డల్ సీజన్ వస్తుంది. ఆ డల్ సీజన్ వచ్చినప్పుడు మన దగ్గరున్న ఒక బలమైన పాయింట్ చెప్పేస్తే ఛానల్‌కి రీచ్ తగ్గే సందర్భాల్లో మనం బలమైన పాయింట్ చెప్పినా దాని తర్వాత మళ్ళీ అంత బలమైన పాయింట్ ఎతుక్కునేంత వరకు మేము దాన్ని ఫినిష్ చెయ్యం. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఉన్నదాన్ని కొంచెం ఎలాస్టిక్ చేస్తాం. ఆ ఉన్న పాయింట్‌నే 10 సీన్‌లలో చెప్పాల్సింది 25 సీన్‌లలో చెప్తాం. కారణం అప్పుడు కష్టంగా ఉండదా మేడం రైటింగ్‌కి దానికి అది కొంచెం అది సాగదీయాలి, చెయ్యాలి అని అంటే? ఇక్కడ మనం చేయాల్సిందంతా ఏంటంటే
స్క్రీన్ ప్లే మేము చేస్తాం అంతో ఇంతో. డైలాగ్ రైటర్ చాలా కాన్షియస్గా డిఫరెన్స్ చూపించాలి. తర్వాత డైరెక్టర్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇదివరకు తీసిన సీన్కు భిన్నంగా ఇది రిపీట్ అనిపించకుండా చేయాలి. అది యాజ్ ఇట్ ఈజ్ ఈ మధ్య ఏమైపోతుంది, ఇద్దరు ఆర్టిస్టుల్ని ఒకే సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళు మనం నిలబడుతూ మాట్లాడుతూ నడుస్తున్నారు అని అన్న వాళ్ళు కదపరు డైరెక్టర్. వాళ్ళకి అవుట్పుట్ కావాలి కదా, పర్ డేకి ఇంత అని అవుట్పుట్. కాబట్టి వాళ్ళు డిఫరెంట్ టాపిక్ మాట్లాడుకున్నా మీరు వాళ్ళిద్దరు అలాగే కూర్చోవడంతో మళ్ళీ అదే సీన్ చూపిస్తున్నారు, మళ్ళీ అవే డ్రెస్సులే, మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఒక్కొక్కసారి ప్రాబ్లం సేమ్ డ్రెస్సులు సేమ్ లొకేషన్స్. ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే టైమింగ్. ఆర్టిస్ట్ బిజీ అయిపోయారు, నేను 2 days కంటే ఎక్కువ ఇయ్యను అంటారు. ఆ 2 daysలో వీళ్ళు అనుకున్న సీన్స్ చెయ్యాలి. డ్రెస్ మారడానికి ప్రతిదానికి 15-20 నిమిషాలు గ్యాప్ పోతుంది. ఆ గ్యాప్ అంతా కవర్ చేయడానికి అదే డ్రెస్లోనే అన్ని సీన్లు, అదే ప్లేస్లోనే అన్ని. అక్కడ మీకు రిపిటిషన్ ఫీలింగ్ వస్తుంది. ఎంత కంటెంట్ తేడా ఉన్నా అక్కడ కనీసం డైలాగ్ రైటర్ అన్నా కొంచెం దాన్ని హ్యాండిల్ చేయగలిగితే బాగుంటుంది. కానీ డైలాగ్ రైటర్లు కూడా వాళ్ళకి ప్రెషర్ ఉంటుందిగా, మాకు ఈ రోజులోగా 15 సీన్లు 20 సీన్లు రాసి ఇవ్వండి అంటే. ఇది నాకు తెలిసి బికాస్ ఆఫ్ ప్రెషర్. ఎప్పుడైతే మీకు క్రియేటివిటీ బిజినెస్ అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ రావడానికి ప్రొడ్యూసర్కి 200-300 ఎపిసోడ్లు రావాలి. ఆ 200 ఎపిసోడ్ల వరకు ఆయన పెట్టుడే ఉంటుంది కానీ వచ్చుడు ఉండదు. అందుకని అతను ఎన్ని వందల ఎపిసోడ్లు నేను నడపగలిగితే నాకు అదే లాభం అనుకుంటారు. ఛానల్స్ కూడా ఒక్క ప్రొడ్యూసర్ నష్టపోతే రెండో వాడు రాడు. కాబట్టి ప్రొడ్యూసర్ సేవ్ కావడానికి ఓకే మీరు ఇంత చేసుకోండి అంటారు. ఒక్కొక్కసారి మాకు అడుగుతాం మేము లాస్ట్ షెడ్యూల్లో కూడా ఇదే పాయింటే చెప్పాము. అంటే ఈ ఒక్క షెడ్యూల్ చేసి క్లోజ్ చేస్తాం మేడం అంటారు. మేము ప్రొఫెషనల్స్, ఇంకా అందులో ఏది బ్లాక్ కొత్తగా చేయగలమా, మళ్ళీ క్యారెక్టర్స్ డిగ్రేడ్ కాకూడదు, మళ్ళీ ఆ క్యారెక్టర్స్ పక్కకు పోకూడదు, వాళ్ళు ఫ్రేమ్లో ఉండాలి. మెయిన్ క్యారెక్టర్స్ అక్కడొకరు ఇక్కడొకరు ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇంకా ఏదో మాకు తోచినంత మేము చేస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని దాటి ఇంకా కొన్ని చేతులు ఉంటాయిగా, వాటిల్లో అది పోగా ఏమైపోతుందంటే కొంచెం ఫైనల్ డైరెక్టర్ కన్నా కేర్ తీసుకుంటే 100% రిపిటీషన్ కనపడదు. డైరెక్టరు ఎంత స్ట్రెయిన్ అయి ఉంటాడో తెలీదు. ముందు ముఖ్యంగా నెక్స్ట్ ఛానల్కి పంపించాల్సిన ప్రెషర్ ఉన్నప్పుడు పని అవుతుందా లేదా అని చూసుకుంటారే కానీ ఎవరైనా ఈ పని ఎలా చేస్తున్నాము అని చూసుకోవడానికి టైం కూడా ఉండదమ్మా. అక్కడ వర్క్ ప్రెషరు, మెయిన్ టైం ప్రెషరు. దాంతో ఇప్పుడు ఛానల్ తన ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చూస్తుంది, మేము పే మాస్టర్లను సేవ్ చేయాలని చూస్తాం. వృత్తి ధర్మం. ఇందాక నేను చెప్పాను కదా, ఎంతమంది మమ్మల్ని తిడుతున్నా మేమెందుకు ఛానల్ని వాళ్ళు ఏదైనా అడిగితే చేస్తాము అంటే మనకి బ్రెడ్ అండ్ బటర్ ఛానల్ వల్ల వస్తుంది. ఛానల్ చెప్పింది చెయ్యాలి. వాళ్ళు ఇలా చేయాలి మేడం, మాకు ఇప్పుడు కొద్దిగా డిప్ అవుతుంది రేటింగ్స్, కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెష్ కంటెంట్ వేయొద్దు, వేసినా వేస్ట్ అని ఛానల్ అంటే మళ్ళీ ఖచ్చితంగా ఫాలో కావాలి. దాన్ని ఎలాబరేట్ చేస్తూ రాయాలి. కానీ చూసే వాళ్ళకి ఏంటో ఈ రైటర్ చూసేసాం కదా అదే ఏంటో ఈ రైటర్ సాగదీసి రాస్తూనే ఉన్నాడు అనిపించుకుంటున్నాం. ఇప్పుడు అంటారు అనే మొహమాటం కూడా ఏం లేదు. చాలా మంది తిడుతున్నారు, తిట్టనివ్వండి. నేను ఒక్కటే అనుకుంటా, ఇప్పుడు నన్ను తిట్టేవాళ్ళు, మమ్మల్ని అనుకునేవాళ్ళు ఈ సీరియల్ తర్వాత ఎవరికెవరో. ఫీల్డ్లో నేను ఉండడం, నేను గుప్పడంత మనసుకు ముందు ఉన్నాను, గుప్పడంత మనసు తర్వాత ఉంటాను, గుప్పడంత మనసులో ఉన్నాను. పక్కనే పాపే మా జీవన జ్యోతి మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్. ఆఫ్టర్నూన్ 600 దాటింది. దానికి ఇంత దుమారం లేదు మాకు. అంతకుముందు మొన్న రీసెంట్ హిట్ నాది కోయిలమ్మ పెద్ద హిట్, దానికి ఇంత దుమారం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ మనది మాకు మంగమ్మ గారి మనవరాలప్పుడు సోషల్ మీడియా యూత్ చాలా మంది ఫాలో అయ్యారు ఆ సీరియల్ ని కూడా. యూత్ వచ్చేసిన తర్వాత యూత్కి ఏంటంటే
వాళ్ళు ఎమోషన్ అనుకుంటున్నది ఎమోషన్ కాదమ్మా. రియల్ లైఫ్‌కి ఎమోషన్స్ లేవు. ఒక ఫిక్షన్‌కి ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే మీకు పాత్రల దగ్గర వాళ్ళయిపోయారు. మరి మీ ఇంట్లో మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీకు నచ్చిన పాత్ర మీకు నచ్చినట్టు ఉండలేదు అని ఆ క్రియేటర్స్‌ని, మొత్తం టీమ్‌ని అందరిని పట్టుకుని బూతులు తిడుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఇంట్లో ఎలా బతుకుతుంటారు? మరి తల్లిదండ్రులు ఎట్లా భరిస్తున్నారో నాకు చాలా జాలేస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళని తలుచుకుంటే. వీళ్ళు వీళ్ళు ఏమైపోతారు అసలు, సొసైటీకి ఏ రకంగానైనా ఉపయోగపడతారా లేదా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు యూఎస్ నుంచి, యూకే నుంచి, తర్వాత దుబాయ్ నుంచి, తమిళనాడు నుంచి నాకు ఫోన్స్ వస్తుంటాయి, మాట్లాడుతుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్‌లో సాఫ్ట్‌వేర్ దీంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎంత కల్చర్డ్‌గా రిసీవ్ చేసుకుంటారంటే, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఎటొచ్చి మన తెలుగు వాళ్ళకే సహనం తక్కువ. అవును. అవును. మేడం, స్టార్టింగ్ ఆఫ్ ద సీరియల్స్ చూసుకున్నట్టయితే ఋతురాగాలు నిజం చెప్పాలంటే కొంచెం ఆ సీరియల్స్ అన్నవి అప్పటి నుంచి డైలీ సీరియల్స్ దాని నుంచే స్టార్ట్ అయినట్టుంది, ఋతురాగాల నుంచి. అంటే కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండేవి సీరియల్స్ అవి. రాను 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 మనకి ఏంటంటే ఈ లేడీస్ని ఎక్కువగా విలన్స్గా చూపించడం. కోర్స్ అంటే ఇప్పుడు సీరియల్స్ అంటే మనకి లేడీస్ డామినేషన్ అన్న ఇదే మనం ఎక్కువగా వింటూ ఉంటాం, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఎక్కువగా లేడీసే ఉంటారు కాబట్టి అని. ఈ లేడీ విలనిజం అన్నది అసలు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా కంటిన్యూ అవుతుంది అంటారు? లేడీ విలనిజం రామాయణం మహాభారతంలోనే స్టార్ట్ అయింది. మీకు అక్కడ కైకేయి ఉండింది, మందర ఉండింది రామాయణంలో. మహాభారతంలో కూడా ఉన్నారు లేడీ విలన్లు. అట్లా అని కాదు కానీ మీకు ఈ పుణ్యం అంతా కట్టుకున్నది మీకు పాపం. ఆవిడని నేను అనకూడదు, ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు ఎక్తా కపూర్ అని, మన బాలాజీ టెలిఫిల్మ్స్ హిందీలో వచ్చేది. మన కల్చర్ లేదు, మన నార్త్ ఇండియాకు మనకి తేడా ఉంది. కానీ ఎప్పుడైతే అక్కడ సీరియల్స్ హిట్ అయ్యాయో, బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వీక్నెస్ పట్టుకున్నారు ఆవిడ. జాయింట్ ఫ్యామిలీస్లో ఏది డైరెక్ట్, ఇప్పుడు నేను మిమ్మల్ని డైరెక్ట్గా అనను, మీ మీద కోపం వస్తే ఆయనతో అంట పోయి, అమ్మాయి ఇలా చేసిందండి. ఈ వీక్నెస్ పట్టుకుని దాన్ని ఇంకొంచెం మోతాదు పెంచి నన్ను ఇలా బాధ పెట్టింది కాబట్టి నేను ఆమెను బాధ పెట్టాలి అన్న ఒక రివెంజ్ మోటో తెచ్చిపెట్టి, ఆ తర్వాత మామూలుగా జనరల్గా నడిచే వ్యవహారాలలో కూడా కింద నూనె పోయడం, జారి పడ్డం, వాళ్ళ కాఫీలో విషాలు కలపడం, ఈ కల్చర్ అంతా మీకు అది ఏమైపోయిందంటే కమర్షియల్ పాయింట్ అయిపోయింది. ఈ మధ్య కొద్దిగా తగ్గిందమ్మా, మీరు అబ్జర్వ్ చేస్తే గత 2 సంవత్సరాల నుంచి ఏంటంటే అత్తాకోడలు కలిసి ఉండే సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కార్తీక దీపం అని మనకు పెద్ద హిట్ సీరియల్ ఒకటి వచ్చింది కదా, అక్కడి నుంచి మీకు అత్తాకోడళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఆడియన్స్ ఇష్టపడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కొంచెం ఒక మనిషి మనసు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ పట్టుదల, ఆ బంధాలు, సంబంధాలు ఇవన్నీ గుపడంత మనసు యాక్సెప్ట్ చేశారు. తర్వాత నేను రాసిన వాటిల్లో నేను ఎప్పుడు అత్తాకోడళ్ళు గొడవలు నేను టేకప్ చేసిన ఏ సీరియల్లో కూడా ఉండవు. ఎందుకంటే నేను ముందే చెప్పేస్తా, నాకు ఈ కుట్రలు కుతంత్రాలు అత్తాకోడళ్ళు ఉన్నది నాకు వద్దు అని. పోతే కొన్ని ఆబ్లిగేషన్స్ కొద్ది మేం బేసిస్తే వాళ్ళు మార్చుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మేము ప్రొఫెషనలిజం వెళ్ళిపోతాం. మేడం కొంచెం రాసి పెట్టండి మేడం, బేస్ బాగిస్తారు అంటే మేము ఓకే చేస్తాం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నిలబడితే 100 మంది తింటారు. ఇప్పుడు నా ఇంట్లో నేనే ఉన్నాను, నేను ఒక్కదాన్ని ఉంటా, పని వాళ్ళు 10 మంది ఉంటారు. మరి నేను ₹4 నాకు వస్తే వాళ్ళకి పెట్టగలను, నేను లేకుంటే నేను పెట్టలేను కదా. నాకు ఇది నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పటి నుంచైనా కొంచెం ఈ కుట్రలు కుతంత్రాలు లేకుండా 10 మంచి సీరియల్స్ వస్తే చూస్తారా అనుకుంటే ఆడియన్స్ మంచిని ఆదరించడం తక్కువ అయిపోయింది. మీరు అన్నట్టంటే ఈ నెగిటివిటీకి ఎక్కువ అలవాటు పడిపోయారంటారా, లేకపోతే అలవాటు పడబడ్డారంటారా? పడబడ్డారు. ఇక్కడ మళ్ళీ ఛానల్స్దే తప్పు. ప్రయోగాలు చేయడానికి వాళ్ళకి భయం. నిజమేనండి, డబ్బు పెట్టే ఎవరికైనా భయమే ఉంటుంది. మనం ఇలా కూర్చుని బాగానే మాట్లాడతాం, కానీ వాళ్ళకి డబ్బు పెట్టిన వాళ్ళు కదా, వాళ్ళు వాళ్ళ వెనక్కి ఎలా వస్తుంది పెట్టిన డబ్బని చూసుకుంటారు. వాళ్ళు అక్కడ అదే పెట్టుకున్నారు. వాళ్ళకేంటి ఏది గ్యారంటీ ఉంటే అది తీసుకుంటారు. మాకు చూస్తున్నాం మేము, పాపే మా జీవన జ్యోతిలో ఎక్కడ
అత్తాకోడళ్ళు లేవు. కానీ అక్కడ కూడా మీకు చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది. ఆస్తి కోసం చిన్నప్పుడే ఆ ఇంట్లో నుంచి పాపని తప్పించింది. కానీ దాన్ని మేము అండర్ కరెంట్‌గా ఎప్పుడో చూపిస్తున్నాం. ఆ పాప కథ చూపిస్తున్నాం. ముందు ఆ పాప ఎట్లా స్ట్రగుల్ అయింది, ఎలా కన్నవాళ్ళకి, పెంచిన వాళ్ళకి మధ్య నలుగుతోంది అన్నది ఇలా చూస్తున్నాం మేము. ఈ కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ పోలా. కానీ కేవలం కుట్రలు, కుతంత్రాలు నమ్ముకున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయలేమమ్మ. ఆడియన్స్ మారాలి. ఆడియన్స్ మేము చూడము అని తెగేసి చెప్పాలి. సింపుల్. ఇప్పుడు గుప్పెడంత మనసులో కూడా రోజు నన్ను తిడుతున్నారు కానీ చూస్తున్నారు. మేము చూడము అంటే ఇప్పుడు ఛానల్ మారుతుందేమో కదా! దీన్ని మనం ఇంత ఇంత చేయకూడదు, డ్రాగ్ రాకూడదు, మనం కొంచెం ఫాస్ట్‌గా మనం స్టోరీ మూవ్ చేద్దాము అని ఛానల్‌కి ఎప్పుడొస్తుంది? మనం చూడడం మానేస్తేనే వస్తుంది. ఆ చెడు అయినా అంతే. మీకు నచ్చనిదైనా, చెడు అయినా చూడని మానేస్తేనే మీకు నేను అదే చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. నిన్న ఒక అమ్మాయి ఎవరో నాతో చాట్ చేస్తూ దెబ్బలాడింది కూడా. మేము చూడకుండా ఉండలేమని తెలుసు. అందుకే మీరు చూడకండి అని మీరు మాకు చెప్తున్నారు. హ్మ్. మా వీక్‌నెస్ మీకు తెలిసి మమ్మల్ని ఆడిస్తున్నారు. మా ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు. మా పని మేము చేస్తున్నాం ఇక్కడ. అప్పగించిన పని సవ్యంగా చేస్తున్నామా లేదా? అంతే. కానీ వాళ్ళు మేమేదో కావాలని కక్షగట్టి చేస్తున్నాం. వాళ్ళిద్దరి మీద కక్షగట్టి చేస్తున్నాం. మొన్న ఒకరొక మంచి మాట అన్నారు. నేనది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను కొంచెం ఎవ్రీ డే ఫేస్‌బుక్‌లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ పోస్టులు పెడతా. కొంచెం అది ఇన్‌స్టాలో కూడా పెట్టండి అంటే గుడ్ నైట్ పోస్ట్ ఒకటే పెడుతున్నా. గుడ్ మార్నింగ్ పెట్టట్లా. ఎందుకంటే అంత పొద్దున్నే ఆ తలనొప్పి తగిలించుకోవడం నాకిష్టం ఉండదు. అందులో ఇంకొన్నాళ్ళు పోతే రిషికి, వసుధారకు ఇంట్లో 2 ప్లేట్లు పెడతారేమో మేడం అన్నారు. ఎవరో సంబడి. నాకది నచ్చింది ఆ మాట. దిస్ ఈజ్ ఇంట్లో క్యారెక్టర్స్ లాగా. దిస్ ఈజ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అన్న పద్ధతిలో నేను పెట్టా. దానికి ఇంకా వాళ్ళు ఎన్ని వ్యాఖ్యానాలు చేశారంటే, మరి అంతగా మేము ఓన్ చేసుకున్నామని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు? లైఫ్ అమ్మా. లైఫ్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో తెలీదు. ఏది జరిగినా నువ్వు నీ క్యారెక్టర్ పోగొట్టుకోవద్దు. ఇది చెప్పడం ఆ కథ ఉద్దేశం. అటు హీరోయిన్ పరంగా కానీ, ఇటు హీరో పరంగా కానీ. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ. ఒక ట్రాక్ తీసుకున్నాము. ఆ ట్రాక్ కొద్దిగా బాగా దెబ్బ కొట్టింది అని కాదు కానీ పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ట్రాక్‌కి ఎండ్ వచ్చింది. ఆ ఎండ్ వచ్చింది. ఆ ట్రాక్ ఎంత గందరగోళంలో పడ్డా కూడా ఎండ్ ఆఫ్ ది ట్రాక్ వచ్చి చాలా బాగొచ్చింది. ఆ రోజు ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యానంటే నాకు హై బీపీ వచ్చేసి హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఏంటో ఆ ట్రాక్ ఒకసారి గుర్తు కూడా చేయండి. గురుదక్షిణ మన తాళి అమ్మాయి మెడలో ఓకే. వేసుకుంటుంది. నేను అసలు అదే అనుకున్నాను అదే. మనసులో మీరు అలా అదే. అనగానే. అది నాకు ఆ నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ సడన్ రిలీఫ్ అమ్మయ్య! మధ్యలో ఎంత గందరగోళమైనా ఫినిషింగ్ చాలా బాగొచ్చింది అన్న ఒక హ్యాపీనెస్‌తో నేను సిక్ అయిపోయా. రాత్రి బీపీ డౌన్ కాగానే హాస్పిటల్‌కి తీసుకెళ్తే పొద్దున్న నేను హాస్పిటల్‌లో అన్ని చెకప్స్ చేసుకుంటున్నప్పుడు నేను మా డ్రైవరు ఇద్దరు హాస్పిటల్‌లో ఉండగా మెసేజ్‌ల మీద మెసేజ్‌లు వస్తున్నాయి. నేను కొంచెం బాగా మంచి ఫ్రెండ్‌గా భావించే ఒకే ఒక్క వ్యక్తికి నేను మెసేజ్ పెట్టా. అమ్మ నేను ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాను. నిజమే అది చాలా బాగొచ్చింది. ఎంత నేను రిలీఫ్ అయ్యానంటే హాస్పిటల్ పాలయ్యేంత రిలీఫ్ అయ్యాను. ఇప్పుడు నాకు ఏదన్నా చెప్పాలి అన్న తపన ఉంది. నాకు ఒక 2 వజ్రాలు దొరికాయి. నా కథ చెప్పుకుంటూ పోయాను. దీని మీద ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ప్రతి ఆడపిల్ల ఒక వసుధారే. తెలివిగల అమ్మాయి తన జీవితాన్ని తను చక్కదిద్దుకుంటుంది. రిషి ఈజ్ మై పెన్స్ సన్. ప్రతి అబ్బాయి అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయిలు మారితే సొసైటీ మారుతుంది అని నేను పెట్టా. మొత్తం ముందుది, వెనకది అంతా తోసి పారేశారు. రిషి ఈజ్ యువర్ పెన్స్ సన్. మరెందుకు ఇట్లా చేస్తున్నారు? రిషి ఈజ్ మీ పెన్స్ సన్. అందుకే వసుధారని మీరు అన్ని తిప్పలు పెడుతున్నారు. ఎంత ట్రోలింగ్ అంటే ఆఖరికి కొంతమంది నేను ఓపెన్‌గా చెప్తానని ఇందాకే చెప్పాను కదా! నేను ఒక మూమెంట్‌లో డిస్టర్బ్ అయిపోయి నేను డీఐజీ గారితో కూడా మాట్లాడేశా. నేను ఇది భరించలేకపోతున్నాను.
నాకు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంది వీళ్ళ కామెంట్లు. కొంతమంది ప్రత్యేకంగా నన్నే అనడం బ్లాక్ బోర్డులు కట్టి, కొంతమంది ప్రత్యేకంగా నా గురించి మాట్లాడడం. ఇప్పటిదాకా నన్ను కన్నవాళ్ళు ఇంట్లో నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా నన్ను ఒక మాట అనలేదు. ఇంత ఫీల్డ్‌లో ఏనాడు ఎవరితో మాట అనిపించుకోలేదు నేను. ఈరోజు ఎవరెవరో నన్ను ముక్కు మొహం తెలియని వాళ్ళు అంటున్నారు. అంటే సైబర్ స్టేషన్‌కొచ్చి మీరు రిపోర్ట్ ఇచ్చేసేసేయండమ్మా. ఎవరు మిమ్మల్ని గురించి క్లెయిమ్ చేసి అంటున్నారు అవన్నీ తీసుకురండి మీరు ఆ రికార్డ్ అంతా తీసుకురండి అన్నారు. మొత్తం ఫైల్ కూడా పెట్టుకున్నా నేను. ఫైల్ కూడా పెట్టుకొని సైబర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయి రిపోర్ట్ ఇచ్చేస్తామన్నంత మూమెంట్‌కొచ్చేసా. ఏదైనా వెళ్ళే ముందు చేసే ముందు మా బాబుకి చెప్పే అలవాటు ఉంది నాకు. మా బాబుకి చెప్పా. నేను ఇలా చేద్దాం వెళ్తున్నానురా నేను స్టేషన్‌కి. నీకు బుద్ధుందా అని అడిగాడు వాడు. ఎందుకు నీకు? నీ సక్సెస్ అది. నీ గురించి ఎవడో తెలియనివాడు కూడా మాట్లాడుతున్నాడు. అంటే అది నీ సక్సెస్ అమ్మా. నీ పని నువ్వు చేసుకో. ఇవాళ రిపోర్ట్ ఇయ్యమని చెప్పి అంకుల్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావా? ఆ తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి పిలిచిన ప్రతిసారి అంకుల్‌తో మాట్లాడతావా? నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టగలవా? 10 సార్లు పిలుస్తారు నిన్ను. ఫలానా ఉషారాణి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది అంటారు. ఆ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు ఎన్నాళ్ళుంటారో తెలీదు. నువ్వు ఫీల్డ్‌లో ఉండాల్సిన దానివి. నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాళ్ళ మాటలన్నీ పట్టించుకోవద్దమ్మా అని చెప్పాడు. చెప్తే నాకు ఆలోచిస్తే నిజమే అనిపించింది. ఎందుకంటే నా కెరీర్‌కు నన్ను అనేవాళ్ళు కారణం కాదు. నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు వాళ్ళు ఏం చేసినా నన్ను వెనక్కి పంపించలేరు. చేసిన వర్క్ అయితే తుడిచిపెట్టలేరుగా. వచ్చే వర్క్ అయితే ఆపలేరుగా. అంతే కదా. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ కోసం ఒక్క నిమిషం చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. ఇది రియల్ ఎక్స్‌పీరియన్స్ నాకు. ఇప్పుడు ఇది సెట్స్‌కి మీరు అంతకు ముందు వెళ్ళేవాళ్ళా అండి? లేకపోతే ఇప్పుడు కూడా ఏమన్నా? ఇప్పుడు నాకు తెలిసి చాలా చాలా తక్కువ తక్కువ. చ అప్పుడు ఇందాక అన్నారు గదా! అప్పుడు ఆమె నాకు ఎవరో ఇంట్రొడ్యూస్ చేశారు. లేడీ ప్రొడ్యూసరు, లేడీ రైటర్ కావాలంటున్నారు అంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరు అని 39 ఎపిసోడ్స్ సీరియల్ అప్పుడు జెమినీలో వచ్చింది. ఇప్పుడు ఆమెకేంటంటే కొంచెం తోడడిగేది నన్ను. నేను రోజు రాలేను, అప్పుడప్పుడు వస్తాను. ఎప్పుడైనా తర్వాత ఆమె కూతురే ఇప్పుడు మనకు రీప్లేస్డ్ దేవయాని, సంగీత అని 'గుప్పెడంత మనసులో'. ఆ అమ్మాయి దగ్గర ఎప్పుడు తను ఉండేది షూట్ చేసినది. తను ఎక్కడన్నా బయటికెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం మీరెళ్ళి హెల్ప్ ఉండండి ఉషారాణి గారు అంటే అప్పుడు మొదట్లో ఓకే. అంతగా హార్డ్‌లీ నేను వెళ్ళింది ఒక 5, 6 సార్లు ఎళ్ళుంటా. ఎవరు షూటింగ్‌కి. తర్వాత ఒక్కసారి కస్తూరి షూటింగ్‌కెళ్ళా. తర్వాత చాలా తక్కువ. ఓపెనింగ్‌లకు కూడా అమ్మ మీరు రావాలి అంటే ఆర్‌కే ఉమ్మడి కుటుంబం దానికొక్కటి వెళ్ళాను. ఇంక తర్వాత మళ్ళీ నన్ను పిలవద్దండి అని చెప్పేసాను. ఆ తరువాత నెక్స్ట్ 'గోరంత దీపం' ఓపెనింగ్‌కెళ్ళినట్టున్నా. 'గుప్పెడంత మనసు' ఈ రోజు దాకా సెట్‌లో కాలు సెట్‌లోకి పెట్టలా. వెళ్ళలేదు. ఓహ్! 'ఆపే మా జీవన జ్యోతి' పెట్టలేదు. 'కోయిలమ్మ' ఎప్పుడు పెట్టలేదు. ఇంకా వెళ్ళను. ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో మాకు. నా దగ్గర నలుగురు వీళ్ళున్నారు అసిస్టెంట్లున్నారు. ఒక్కో సీరియల్‌కి ఒక్కొక్క అసిస్టెంట్ ఉంటారు. ఆడియో ఇచ్చేస్తాను. వాళ్ళు డీటీపీ చేసి పెడతారు. కరెక్షన్స్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు రీకరెక్ట్ చేస్తారు. దాంతో పైగా నాకొక చిన్న అది వీక్‌నెస్సో, నా పవరో నాకు తెలీదు కానీ బయటికెళ్తే నాకు మనుషుల్లో వీళ్ళు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారా? మనసులో ఇంటెన్షన్స్ ఏమిటి అన్నది కొంచెం తెలిసిపోతుందమ్మా నాకు. ఓకే. నేను నలుగురు మనుషుల్లోకి వచ్చిన తర్వాత నేను కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతానే తప్ప, హమ్మయ్య! నేను ఒక మంచి ప్రోగ్రామ్ చూసొచ్చాను అని నేను హ్యాపీగా ఫీల్ ఇంకొకటి ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి చూసి అలసిపోయిందాన్ని నేను. కల్చరల్ నాకు ఈ ఆడిటోరియంస్ బాగా అలవాటు. త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి, సత్యసాయి నిగమాగమం, హరిహర కళాభవన్ ఇవన్నీ ఒక మూమెంట్‌లో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని కల్చరల్ యాక్టివిటీస్‌లో. అప్పుడు మన ముందు ఒక మాట, మన వెనకాల ఒక మాట మాట్లాడే మనుషుల్ని చూసి వాళ్ళు బానే ఉన్నారు. నేను అలసిపోతున్నా. ఇలాంటి వాళ్ళతో అసలు ఈ సొసైటీ మనకొద్దు. మన సొసైటీ మనకుంది. మన అక్షరాలు మనకున్నాయి. అని క్రమంగా గత ఒక 12 సంవత్సరాలుగా అయితే చాలా తగ్గించుకున్నా. చాలా అంటే చాలా తగ్గించుకున్నా. ఎక్కువ బయటికి పోను. మీకు ఇంట్లోనే కంఫర్ట్ ఎక్కువ అంటారు. ఇంట్లో ఎస్పెషల్లీ నా రూమ్‌లో. మీ రూమ్‌లో.
ఓకే. అన్నీ అక్కడి నుంచే ఈ మ్మ్. థాట్స్ కానీ, ఆలోచనలు గానీ. అంటే ఒక రకంగా అమ్మవారి అదృష్టం ఆమె ప్రసాదించింది. ఎవరన్నా అవతల వాళ్ళు ఏదైనా చెబుతుంటేనే మైండ్లో థ్రెడ్ అల్లుకుంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మనం వీళ్ళకి కథ ఎలా ఇవ్వాలి అన్నది వాళ్ళ ఫస్ట్ సెంటెన్స్ పూర్తి చెయ్యకముందే థ్రెడ్ వచ్చేస్తుంది మైండ్లో. దీన్ని ఇలా చెయ్యొచ్చు, అలా చెయ్యొచ్చు అని. తర్వాత రీమేక్లు ఎక్కువ చెయ్యను నేను. రీమేక్లు చేసిన ఫ్రీ హ్యాండ్ అడుగుతా. ఇప్పుడు మేము చేసిండే గుప్పెడంత మనసు మొహర్ అనే ఒక బెంగాలీ సీరియల్. ఒక 34 ఎపిసోడ్స్ తీసుకున్నాం. కొంత సీన్లు మళ్ళీ మేమే వేసుకున్నాం. ఆఫ్టర్ 34 ఎపిసోడ్స్ ఇంకా ఓన్ అది. మేము ఓన్ చేసుకుని చేస్తున్నాం. ఈ ఎదలోయలో ఇంద్రధనుస్సు కూడా ఎదలో బెంగాలీ. ఎల్లో ఇంద్రధనుసు బంగ్లా మీడియా అనే బెంగాలీ సీరియల్. అది కూడా ఓనే. తర్వాత నెక్స్ట్ పాపే మా జీవన జ్యోతి అమ్మ అనే మలయాళీ సీరియల్. దాన్నైతే డే 1 నుంచి వదిలేసాం. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మేము ఓన్ చేసుకుంటున్నాం. ఓకే. కొంచెం నేను ఓన్గా చేసుకునే సబ్జెక్ట్సే ప్రిఫర్ చేస్తా. అంటే ఈ మధ్య ఈ ట్రెండ్ వచ్చింది కదా మ్యామ్. అంటే అంతకు ముందు డబ్బింగ్ సీరియల్స్ అంటే ఒక్కటి ఒక్కొక్క హవాలాగా అప్పుడు అంటే ఉండేది. ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ని కాకుండా ఈ రీమేక్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే స్టోరీ గ్యారంటీ ఉంటుంది అని రీమేక్ సీరియల్స్ తీసుకుంటున్నారు. రీమేక్ సీరియల్స్ తీసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఆ సీన్స్ తీసుకోవట్లా, నేటివిటీ కోసమనే అవి మారుస్తున్నారు. ఆ మార్చడంలో వాళ్ళు కొంతమంది ఇదే క్లిక్ అవుతుంది, ఆడియన్స్ ఇదే పట్టుకుంటారు అన్న ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళు మూసలోకి వెళ్ళిపోతారు. కొంచెం మాలాగా మొండి వాళ్ళు ఉంటారు, దీన్ని అలా ఎందుకు చెప్పాలి, మనం ఇలా ఎందుకు చెప్పకూడదు. నాకు తెలిసి నేను బాగా రెబల్ రైటర్ అని నన్ను అందరూ తిట్టుకుంటారు అనుకుంటా, ఓకే. మా ఈపీలు ఛానల్లో వాళ్ళు. ఎందుకంటే ఒక పట్టాన నేను కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ అయినా నా పద్ధతిలో స్టోరీ నడపడానికైనా నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతా. ఓకే, మీరు అడిగింది నేను చేస్తాను, కానీ నేను దానికి రూట్ వేస్తాను అని చెప్తా. కాబట్టి కొంచెం పాపం ఇబ్బంది పెడతా. నేను ఇబ్బంది పెట్టినా కూడా ప్రాజెక్ట్ కోసం పెడతా. అందులో నా పర్సనల్ ఏమీ ఉండదు అక్కడ. సో అయితే మేడం మీరు ఈ నావెల్స్, సీరియల్స్ ఇలా ఇన్ని చేశారు కదా, ఎప్పుడు ఈ సినిమాల గురించి ఏం ఆలోచించలేదా? నాకు తెలిసి ఖచ్చితంగా అవకాశాలు నేను వచ్చుంటాయి అని అనుకుంటున్నాను నేను. బిగినింగ్లో ఒక 2-3 సార్లు సినిమా వర్క్కి వెళ్ళానమ్మా నేను. ఈవీవి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాను. తర్వాత మన చక్రి గారు, నేను, మన ఇప్పుడు కెమెరా రాంప్రసాద్ గారు, ముగ్గురు ఒకసారి ఒక టీమ్గా కృష్ణారావు గారు అని ఒక సినిమా ప్లాన్ చేయాల్సి వచ్చినప్పుడు డైలాగు నేనే రాశాను. దానికి వెళ్ళాను నేను అప్పుడు. కానీ నాకెందుకో ఆ అట్మాస్ఫియర్లో ఇమడలేకపోయా నేను. ఆ సినిమా ఎన్విరాన్మెంట్ అది మీకు నచ్చలేదు? ఆ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు. కొద్దిగా ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే టైమింగ్స్ ఒకటి. తర్వాత మేము ఆర్థడాక్స్ ఫ్యామిలీ, మమ్మల్ని ఇంత దూరం ఎంకరేజ్ చేసిన ఫాదర్, మదర్, మా హస్బెండ్ వీళ్ళందరికీ నేను ఇబ్బంది పెట్టకూడదు. ఆమె ఎక్కడో పలానా నైట్ 8 o'clock అక్కడ ఫిల్మ్ నగర్లో కనపడింది అన్న మాట వాళ్ళకి నేను ఇచ్చిపెట్టలేను నేను. అందుకని మెయిన్ పిల్లలు, 2 చిన్నపిల్లలు. నేను రైటర్గా ఎంటర్ అయినప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను. అసలు నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యిండేదే కస్తూరి టైంకు మా అమ్మాయి మ్యారేజ్ చేసి వచ్చాను నేను. ఓకే. సో అప్పటికే మీరంతా ఇంకా మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ అది ఫుల్ఫిల్ చేసుకొని లేదు, నేను ఫుల్ టైం ఒక ప్రొఫెషనల్ రైటర్గా నేను 24 hours నేను చెయ్యగలను అనుకున్నప్పుడే నేను ఎంటర్ అయ్యా. అంతవరకు ఏదో నాకు తోచినట్టు అప్పుడప్పుడు ఆల్ ఇండియా రేడియో డ్రామాలు, కథలు, తర్వాత నెక్స్ట్ ఈ 13 episodes లీజర్గా రాసేదాన్ని. పాప మ్యారేజ్ అయిన తర్వాత నేను కస్తూరి టేకప్ చేశాను. కస్తూరి ఎక్స్పీరియన్స్ ఓవరాల్ దాని గురించి మాట్లాడుకుంటే ఒకసారి ఆ విశేషాలు ఒకసారి. కస్తూరి అప్పుడు నాకు ఫస్ట్ ఏం చెప్పారంటేనమ్మా, మేడం మంజులా నాయుడు గారు ఇట్లా మీకు ఫోన్ చేస్తారు, మంచి రైటర్ కావాలంటే మీ పేరు చెప్పాను అని చెప్పి, లేడీ ప్రొడ్యూసర్ అప్పట్లో ఉండేవారు, మీకు తెలిసి ఉండొచ్చు, భావన అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడ రామానాయుడు గారి శాంతినికేతన్ కూడా చేశారు, నేను కూడా చేశాను అది. దానికి ఆవిడ చెప్పినప్పుడు ఫస్ట్ నేను మంజులా నాయుడు గారిని కలిశాను. మంజులా నాయుడు గారిని కలిసినప్పుడు ఇట్లా ఆల్రెడీ రన్నింగ్ సీరియల్ అండి కస్తూరి, మీరు టేకప్ చేయాలి, మీరు బాగా రాస్తారని చెప్పారు అని చెప్పి అన్నారు. అంటే నేను ఒకసారి రైటర్తో మాట్లాడతానండి అన్న.
ఎందుకంటే ఈ రోజుకి నాకు అలవాటు ఉంది. ఎవరైనా రన్నింగ్ ప్రాజెక్ట్ పిలిస్తే ఆ అవతల రైటర్‌తో మాట్లాడి కానీ నేను ఎంటర్ కాను. అంటే హర్షవర్ధన్ ఇప్పుడు ఇవాళ సినిమాలో మంచి రైటరు, అమృతం అవును ఆర్టిస్టు అవును అతను. హర్షవర్ధన్ గారు. హ్మ్. అతని దగ్గర షూటింగ్ జరుగుతోంది. మీరు రండి అన్నారు. నేను వెళ్ళాను షూటింగ్‌కు. వెళ్ళి అతన్ని కస్తూరి కథ ఏంటండి అని అడిగా. తర్వాత అంతకన్నా ముందు కొంచెం రాజీవ్ అప్పుడు నాకు పరిచయం. రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాలకి ఫోన్ చేశా. ఇలా కస్తూరి నన్ను రాయమంటున్నారు. అంటే మీరు రాయండి మేడం. మీరు కాకుండా ఇంకెవరో ఒకరు వస్తారు ఖచ్చితంగా ఆ ప్లేస్‌లోకి. అది మీరైతే చాలా బావుంటుంది. మీరు రాయండి అన్నారు. అతను మా బ్యాలేలో చేశాడు రాజీవ్ కనకాల. కాబట్టి పరిచయం ఉంది కొంచెం. అక్కడి నుంచి నేను వెళ్ళినప్పుడు అడిగితే అతను కస్తూరిది, విష్ణుది, అభిరామ్‌ది క్యారెక్టరైజేషన్స్ చెప్తున్నాడు. సునీలది కథ చెప్పట్ల. నాకప్పుడు అర్థమైంది. నేనిట్లా రాయబోతున్నాను మీకేమైనా అభ్యంతరమా అని అతను అడిగా. వీళ్ళ దగ్గర కథ లేదన్నది నాకు అర్థమైపోయింది అప్పుడు. అడిగా నేను. అంటే అతనన్నాడు, "నేను టూ మెనీ ఇది తీసుకున్నాను. నేనే స్క్రిప్టు, నేనే మ్యూజిక్కు, నేనే ఆర్టిస్టు, నేనే అన్నీ చేసుకుంటున్నాను. నాకిప్పుడు ఆర్టిస్ట్‌గా మాత్రమే నిలబడాలనుంది. స్క్రిప్ట్ నేను చెయ్యలేను. నాకేం అభ్యంతరం లేదు మేడం" అన్నాడు. ఇది బహుశా మీకు జరిగిండేది 75, 80 ఎపిసోడ్స్ మధ్య అనుకుంటా. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. మేడంకి చెప్పి అతను ఒప్పుకున్నాడు. నేను రాస్తాను అని చెప్పా. ఫస్ట్ మేడం ఏమన్నారంటే, "స్క్రీన్ ప్లే రాయండి మీరు" అన్నారు. "స్క్రీన్ ప్లే నేను చెప్తాను మీకు ఎలా వెళ్ళాలనో. మీరు రాయండి, రాసివ్వండి." ఫస్ట్ స్క్రీన్ ప్లే రాసి తీసుకెళ్ళా. ఫస్ట్ ఒక 20, 30 సీన్‌లు రాయండి అన్నారు. ఫ్లోలో కూర్చుంటే ఇంక అది ఆగదు. 73 సీన్‌లో, 74 సీన్‌లో వచ్చాయి. ఓహ్! అది తీసుకెళ్ళి మేడంకిచ్చా. మేడంకిస్తే మేడం అదంతా చదివిన తర్వాత మీరే డైలాగులు రాయండి ఉషారాణి గారు అన్నారు. అట్లా కస్తూరికి డైలాగ్ నేను అంటే మేడం స్క్రీన్ ప్లే సైడ్ మేడంది కాంట్రిబ్యూషన్ ఉండేది ఎక్కువ. తర్వాత ఇంకా డైలాగులు రాసుకుంటూ వెళ్ళిపోయాం. స్క్రీన్ ప్లే డైలాగు అలా. అంటే థాట్ మాత్రం మంజు గారిది ఉండేది. ఆ తర్వాత కస్తూరి కూడా శాటిలైట్ ఫస్ట్ కమర్షియల్ హిట్ సీరియల్. చాలా మంచి పేరొచ్చింది. కస్తూరిలో చేసిన వాళ్ళందరినీ డైరెక్టర్ గారు తీసిన 'శాంతినివాసం' సీరియల్‌లో రాజమౌళి అప్పట్లో చేశారు. అవును అవును తీశారు. దాంతో ఒక రకంగా కస్తూరి మీకు చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఓకే. ఈ రోజుకి మొన్న కూడా కస్తూరి చూస్తున్నాం మేమని ఎవరో చెప్తున్నారు. తర్వాత మన ప్రీతి నిగమ్ చెప్తూ ఉంటుంది. ఎక్కడ పోయినా సునీల, సునీల అంటారు ఇంకా నన్ను అని. కానీ కస్తూరి భయమేసింది ఒకసారి. మాకు అభిరామ్ క్యారెక్టరు ఇంక ముందు చెయ్యదు. చాలా నేర్పించారమ్మా మంజు గారు నాకు. ధైర్యము, ముందు మన మీద మనకి నమ్మకము, నమ్మకం. ఇవన్నీ నేను మంజు గారి దగ్గర నేర్చుకున్నా. అభిరామ్ క్యారెక్టర్ వెళ్ళిపోవాలి. అంటే ఆర్టిస్ట్‌కి సినిమా ఆఫర్స్ వచ్చాయి. అతను ఇంక చెయ్యలేడు. నేను చెయ్యనని చెప్తున్నాడు. హీరో ఎంత ఇంపార్టెంటో అభిరామ్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంటు. అభిరామ్ క్యారెక్టర్‌ని ఇంక మనం పంపించేసేయాలి ఉషారాణి గారు అన్నారు. అనగానే అభిరామ్ వెళ్ళిపోతే ఎట్లండి అన్నా. ఏమవుతుంది మీరు చూస్తూ ఉండండి అన్నారు. నెక్స్ట్ షెడ్యూల్‌కొచ్చే స్క్రిప్ట్‌లో అభిరామ్ క్యారెక్టర్ చచ్చిపోయేది. అభిరామ్, సునీల చచ్చిపోయారు. భయపడకూడదు ఉషారాణి గారు. మనం కథ మన చేతిలో ఉంది. మనం ఎలాగైనా తిప్పొచ్చు కథని. కథని మన చేతిలో పెట్టుకోకపోతే క్రియేటర్స్ ఫెయిల్ అయిపోతాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఆర్టిస్టుల చేతుల్లోకి వెళ్ళకూడదు. ఆర్టిస్టులు కాదు మెయిన్, క్రియేటరే మెయిను. మీరు ఇది గుర్తుపెట్టుకోండి అన్నారు ఆవిడ ఆ రోజు. ఆ తర్వాత అభిరామ్ చనిపోయిన తర్వాత మీకు ఇంకా పైకెళ్ళిపోయింది. మీకు అప్పట్లో రాధిక గారిది 'పిన్ని' అని ఒక సీరియల్ వచ్చేది. చాలా హిట్ సీరియల్ 'పిన్ని'. ఆ 'పిన్ని'తో సమానంగా పేరు తెచ్చుకున్న ఆఫ్టర్‌నూన్ సీరియల్ 'కస్తూరి'. 'పిన్ని' జెమినీలో ప్రైమ్ టైం. అవును. 'కస్తూరి' ఆఫ్టర్‌నూన్. అప్పటికి 2 టైమ్స్ మార్చారు టైము. కానీ చాలా మంచి సక్సెస్ 'కస్తూరి' మాకు. ఈ రోజుకి నేను ప్రాజెక్ట్‌ల పరంగా మీరు తృప్తిగా పనిచేసిన ప్రాజెక్ట్ ఏది అంటే, మిగిలినవన్నీ ఒక రైటర్‌గా, ప్రొఫెషనల్‌గా చేశాను కానీ,
నా మనసుకు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అని నేను గర్వంగా చెప్పుకునే ప్రాజెక్టు కస్తూరి ఒకటి, కెరటాలు ఒకటి, తర్వాత ఇప్పుడు గుప్పడంత మనసు. మధ్యలో కొంత అంటే నేను మిడిల్‌లో ఎంటర్ అయ్యాను, అంతా నాదని చెప్పుకోలేను, కోయిలమ్మ. నేను ఎంటర్ అయినప్పటి నుంచి దాన్ని బయటికి తీసుకెళ్ళాను. తర్వాత కమర్షియల్‌గా ఉషారాణి అనే ఒక రైటరు ఉంది, చాలా మంచి రైటరు అని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ నాతో చేయించింది జి. మంగమ్మ గారి మనవరాలు. అను గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ కెరీర్ వెనక ముగ్గురు ఆడవాళ్ళున్నారు. ఒకటి మంజు మంజులా గారు, నాయుడు గారు. 2 అను గారు, 3 మా ఆర్‌కే పద్మజ గారు. ఓకే. ఎందుకంటే వీళ్ళు నన్ను నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడేంటంటే ఒక ఛానలే నమ్ముతుంది. మేడం రాస్తే క్యారెక్టర్స్ నిలబడతాయి. మెయిన్ ఏంటంటే అసహజంగా నేను రాయను. అభూత కల్పనలు రాయను. ఏది జరిగినా అందులో సహజత్వం ఉండాలి. ఒక ఇన్సిడెంట్ సహజంగా ట్రావెలింగ్ ఉండాలి, కానీ దానిలో సడన్ తర్వాత ఏది మీకు ఇమ్మీడియట్‌గా జరగదు. దానికి నేనే ఉదాహరణ. 10 ఏళ్ళు పోరాడానమ్మా నేను రైటర్ అనిపించుకోవడానికి. 10 సంవత్సరాల పోరాటం తర్వాత రైటర్ అనిపించుకున్న తర్వాత నాకొక స్థానం రావడానికి 10 ఏళ్ళు. మొత్తం 20 ఏళ్ళు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజు దాకా కష్టపడుతున్నా నేను. స్థానం రావడం ఒక ఎత్తు, నిలబెట్టుకోవాలి. దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ఈ రోజుకి నేను రిలాక్స్ కాను. కస్తూరి ఎంటర్ అయినప్పుడు, ఎందుకంటే నేను పెళ్లి కాకముందు నుంచి డిగ్రీల నుంచే నేను రాసుకునేదాన్ని. నేను ఎద్దనపూడి సులోచనారాణి వీరాభిమాని, ఆచార్య ఆత్రేయ ఏకలవ్య శిష్యురాల్ని. ఓకే. స్క్రీన్ ప్లే కథ రాయడంలో ఆమె, డైలాగులు రాయడంలో ఈయన. నాకు సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ ఈరోజు జనాలు గుప్పడంత మనసు ఎలా చూస్తున్నారో అలా క్రేజీగా చదివాం మేము. ఆ సీరియల్ అయిపోయింది, అది ఎండ్ పెట్టేశారు. దుఃఖం, చిన్న పిల్ల వెక్కి వెక్కి ఏడ్చినట్టు 3 గంటలు ఏడ్చా. అయిపోయింది అయిపోయింది, జయంతి రాజశేఖర్ ఇంకా కనపడరు, ఇంక వెళ్ళిపోయారు, ఇంక రారు. తర్వాత ఎంత కనెక్ట్ అయిపోయాను ఆ పాత్రలకు అంటే, ఆమె వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత సీరియల్ క్లోజ్ చేస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళని హనీమూన్కి పంపించి వాళ్ళు మొత్తం, నేను అక్కడే పుట్టింది ఉషారాణి అనే రైటర్. ఓకే. ఆ నవల ఇప్పటికీ ఉంది నా దగ్గర, హ్యాండ్ రైటింగ్తో పబ్లిష్ చేయిద్దాం అనుకుంటున్నాను నేను దాన్ని. ఓకే. అక్కడి నుంచి ఇంకా నాకు ఎలా రాయాలి కథ అన్నది తెలిసిన తర్వాత నా అంతటా నేను రాసుకుంటూ వెళ్ళిపోయాను. అలా 22 నవలలు రాసి పెట్టుకున్నాను. అందులో ఉదయం ఒకటి వేశారు. ఇంకా అక్కడి నుంచి ఒక 5 సీరియల్స్ మళ్ళీ ఆంధ్రప్రభ డైలీలో వచ్చాయి, ఆంధ్రపత్రికలో వచ్చాయి, ఓకే. తర్వాత మంత్లీ జ్యోతిలో వచ్చాయి, కలువబాల అనే ఆంధ్రపత్రిక గ్రూప్లో వచ్చాయి. ఇవి పబ్లిష్ అయ్యాయి. 3 డైరెక్ట్ నావల్స్గా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని నేను పబ్లిష్ చేసుకున్నాను, ఒక 5 అచ్చతెనుగు ప్రచురణలు అనే దాంతో. ఓకే. ఇంకా కొన్ని ఉన్నాయి చెయ్యాలి. చేసి మాకు ఒక ట్రస్ట్ ఉంది. దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా ట్రస్ట్‌కి వేసేయమంట. ఓకే. నేను కొంచెం దేవుడు మనకిచ్చింది 10 మందికి పంచాలి అనుకునే నేచర్ నాది. అలా ఉండాలి కూడా. అదే నా స్వభావం ఏంటంటే 10 మందికి పెడితే మనం తిన్నట్టు. చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు పెద్దలు, అదే ఫాలో అవుతా. అందుకే నేను ఒక్కదాన్ని ఉన్న, నాకు ఇంట్లో 6గురు ఉంటారు మనుషులు. ఇది మేడం ఇటు పర్సనల్ లైఫ్ పరంగా, వృత్తిపరంగా కలిసి ఆల్మోస్ట్ ఒక సంపూర్ణ జీవితాన్ని ఆల్మోస్ట్ చూశారు మీరు. ఇంకా ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా మీకు? అసంతృప్తులు లేవమ్మా, ఆశలు ఉన్నాయి. ఆశలు ఉన్నాయి. ఏంటి మేడం ఆశలు? ఎందుకంటే అసంతృప్తి అనేది, నేను వెరీ పాజిటివ్ థింకర్, వెరీ పాజిటివ్ థింకర్. ఈరోజు ఇది జరిగింది అంటే దీని తర్వాత జరగబోయేది మంచి అని నమ్ముతాను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. 6 ఇయర్స్ బేబీ నుంచి నాకు అది అలవాటు. కింద పడ్డామా అంటే అందరిలాగా ఏడుపు అలవాట్లేదు. చిన్నప్పుడు కూడా నాకు ఏడుపు తక్కువ, మొండితనం ఎక్కువ. ఆ తర్వాత క్రమంగా అది పట్టుదల అనే, ఒక మొండితనం కంటే పట్టుదల బెటర్ అనిపించుకుంది. ఆశలు ఏం ఆశలు అంటే, నేను గత 12 ఏళ్ల నుంచి 2009లో మేము రిజిస్టర్ చేసాం, ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేశాం. అది మాకొకరు ప్రామిస్ చేశారు,
మీరు నిజాయితీగా చేస్తారు ఏది చేసినా. మీరు ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేయండి, అన్నదానం చేయండి. మేము మీకు డబ్బులు ఇస్తాము. నెల నెల 50,000 పంపిస్తాము. మీకైతే ఆ 50,000 మీరు అది వీళ్ళు చెన్నై వాళ్ళు. వాళ్ళను నమ్మి నేను ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేశా. ఓకే. వాళ్ళు ఒక 4 నెలలు ఇచ్చారు. ఇక్కడి నుంచి దానికోసం నేను ఆ ట్రస్ట్ పెట్టే ముందు మియాపూర్ దగ్గర ఒక బస్తీ దగ్గరికెళ్ళి అప్పుడు ఒక 850 గుడిసెలుండేవి అక్కడ. ఆ లొకేషన్ ఎన్నుకొని అందులో నుంచి 3 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లల వరకు ప్రతిరోజు ఒక పూట అన్నదానం పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు ప్రిఫరబుల్లీ అన్నదానమే అడిగారు. పెట్టుకుని దాన్ని మేము 230 మంది పిల్లలకు చేసేవాళ్ళం. 3 ఇయర్స్ టు 11 ఇయర్స్ మధ్యలో గర్భిణీ స్త్రీలకు పెట్టేవాళ్ళం, ముసలివాళ్ళకు పెట్టేవాళ్ళం. ఎవ్రీడే ఫుడ్ క్యాటరింగ్ మాట్లాడి చేయించేదాన్ని. వాళ్ళు ఒక 4 నెలలు ఇచ్చారు. 4 నెలలు ఇచ్చి 4 నెలల తర్వాత ఏమన్నారు, 2 టైమ్స్‌గా ఇస్తాం మీకు. ఫస్ట్ వీకు, లాస్ట్ వీకు పర్వాలేదా అన్నారు. ఓకే అనుకున్నాం. ఆ రకంగా ఓ 3 నెలలు ఇచ్చారు. ఆ తర్వాత మేము ఈసారి కొంతే పంపిస్తాము, మీకు లంసమ్‌గా తర్వాత పంపిస్తాం పర్వాలేదా అన్నారు. అంటే సరేలే అన్నదానం కదా మనం చేస్తున్నది. పిల్లలు ఒక 1 ఇయర్ అయ్యేసరికి క్లోజ్ చేసేసారు. ఇవ్వాల్సిన డ్యూస్ మిగిలిపోయాయి. నాకేమో క్లోజ్ చేయాలనిపించట్లా. కొంచెం నన్ను నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉషారాణి అంటే ఒక గ్యారంటీ లాకర్ లాగా. మా ఫ్రెండ్ ఈ మధ్య చనిపోయారు, సులభ అని. ఆమె అమెరికాకి వెళ్ళిపోతున్నాను, నా దగ్గర ఒక 4 lakhs ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత తీసుకుంటాను ఉషారాణి, మీకు ఇస్తాను నేను, మీరు నాకు వచ్చిన తర్వాత ఇవ్వండి, నాకు ఇంట్రెస్ట్ కూడా అక్కర్లేదు అని చెప్పారు. చెబితే సరే అని ఆ 4 lakhs పట్టుకొచ్చాం. చేతిలో డబ్బులున్నాయి. ఈరోజు కాకుండా రేపు ఎవరైనా దాతలు రాకపోరా, ఎందుకు పెట్టే పిల్లలకు మనం భోజనం ఆపేయాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూ చేశా. ఆమె 6 months తర్వాత వచ్చింది. అప్పటికి మనకి ఎవరు దాతలు రాలేదు. అప్పటికి ఇంకా ఈ డబ్బులు ఎవ్రీ మంత్ 50 ఎన్ని రోజుల్లో ఖర్చు అయిపోతుంది, 4 లక్షలు అయిపోయింది. ఆమె వచ్చేటప్పటికి ఇది అక్కడి నుంచి ఇంకెవరి దగ్గర ఇంట్రెస్ట్‌కు తెచ్చి ఆవిడకి ఇచ్చా. ఇంకా అలా నడిచింది. నాకు 11.5 లక్ష అప్పు కళ్ళ ముందు కనపడేటప్పటికీ అప్పుడు ఇంకా నాకు ఇదొద్దు, మనకు ఆపేద్దాం, క్లోజ్ చేసేద్దాం అని చెప్పి చేసే చోట చెప్పేశా. ఇంక రేపటి నుంచి ఫుడ్ రాదు పిల్లలకి చెప్పేయండి అంటే, అక్కడ ఓం నాగసాయి మందిరం అని ఒక టెంపుల్ మాకు సర్వింగ్ పాయింట్. అతను అన్నాడు, మేడం ఇన్ని ఏళ్ల బట్టి చేస్తున్నారు, తెల్లారితే దీపావళి కదా, 3 రోజుల తర్వాత దీపావళి అయిన తర్వాత ఆపండి మేడం అంటే, సరే నిండా మునిగాడికి చలేమిటి 11.5 లక్షల్లో ఇంకొక 4 రోజులు ఖర్చు అంతే కదా, సరే చేద్దాం అనుకున్నా. ఇంకా దీపావళి పండగ అయిపోయింది కానీ నాకు అసలు దుఃఖం ఎంత తన్నుకొస్తోందంటే, అంతమంది పిల్లలు తింటున్నారు అక్కడ మన పేరు చెప్పుకొని, వాళ్ళ దగ్గర ముద్ద లాగేసినట్టు అయిపోతుంది. కానీ ఒక పక్క అప్పు, కట్టాల్సిన అప్పు, ఇంకా అప్పులో పడతామే. ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే, అంత దాతలు లోకంలో ఎవరు లేరని. వాళ్ళకి పేరన్నా రావాలి, వాళ్ళ గొప్పన్నా ఉండాలి, అంతేగాని ఎవరి కడుపు నిండుతుంది అంటే మాకేం, వాడు కడుపు నిండితే మాకేం, ఎండితే మాకేం అనుకునే వాళ్ళే ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు అన్నదానికి ఎందుకు నమ్ముతాను అన్నదానికి చెప్తున్నాను. ఇంకా రేపటి నుంచి ఫుడ్ పోదు, రేపు లాస్ట్. ఆల్రెడీ నాగుల స్వామి అని అక్కడ ఉంటాడు, అతనికి చెప్పేశా. మాకు రెగ్యులర్గా క్యాటరింగ్ చేసే అతనికి చెప్పేశా, ఇంకా మనం ఎల్లుండి నుంచి పంపాల్సిన అవసరం లేదు, రేపు లాస్ట్ అని. తెల్లవారుజామున 5:30కి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చింది, మాకు అంతకుముందు 3 సంవత్సరాల ముందు నన్ను కలిసిన ఒక వ్యక్తి తాండూరులో ఉంటారు, ఫణికుమార్ స్వామి అని. ఆయన ఫోన్ చేసి, బాగున్నావా అమ్మా, ఎలా ఉన్నావు, అన్ని సమస్యలు తీరుతాయి, బాధపడొద్దు, ఇంతే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. 3 ఏళ్ల తర్వాత ఈయన ఫోన్ చేయడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి. ఇంకా ఆయన మళ్ళీ మనం ఫోన్ చేస్తే దొరకరు, ఆయన మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతారు ఆయన. ఈ రోజుకి ఆయన నాకు మెసేజ్ పెడతారు, బ్లెస్సింగ్ ఇస్తారు అంతే తప్ప, ఇంకా ఈ రోజు కూడా వచ్చింది ఆయన వైపు నుంచి.
అక్కడ నాకు ఎందుకు ఇట్లా చేశారు స్వామి ఏంటి అని అడిగితే కరెక్ట్ 6 గంటల 10 నిమిషాలకి మంజులా నాయుడు గారు చేశారు. మంజులా నాయుడు గారు చేస్తే నాకు మామూలుగా ఆవిడ ఎలా ఉన్నారు శరణి గారు, నాకు తెల్లవారుజామున 3:30 నుంచి మీకు ఫోన్ చేయాలనిపిస్తోంది. మీరు నాకు కల్లోకి వచ్చారు, ఎల్లో శారీ కట్టుకున్నారు, ఎదురు కూర్చున్నారు, మీరేం మాట్లాడట్లేదు. నేను అడుగుతున్నాను ఏమైంది ఏమైంది అని, మీరేం చెప్పట్లేదు నాకు. ఏంటి ఎలా ఉన్నారు, ఏం జరిగింది అన్నారు. నాకు ఎందుకు వచ్చిందో ఏమో అంతకుముందు లక్ష్మీ కటాక్షం అనే ఒక సీరియల్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈవిడ ప్రొడ్యూసర్ అయింది, ఈవిడని ఇంకా మనం రైటర్గా అడిగినా చెయ్యదు అని ఎవరు అడగట్లా. అట్లాంటిది నేను ఎందుకు అడిగానో ఏమో నాకు తెలియదు. అప్పటికి అగ్నిపూలు స్టార్ట్ కాలేదు, సంసారం సాగరం అనేది అయిపోయింది. మంజు గారు నాకు ఏదైనా పని ఇస్తారా అని అడగంగానే ఆవిడ ఆశ్చర్యపోయారు. ఏంటి శరణ్ గారు మీరు చేస్తారా అని. చేస్తానండి నేను అంటే, జెమిని ప్రాణం తీస్తోంది ఇంకో ప్రాజెక్ట్ చేయమని. అప్పుడు చక్రవాకం పీక్లో ఉంది, మీకు ప్రాణం తీస్తోంది జెమిని, మొగలు రేకులు స్టార్ట్ అయిందో. నేను ఇంకో ప్రాజెక్ట్ చేయాలి అంటే నాకు బిందు ఒకదాన్ని మించి చేయలేననింది. మీకు తెలుసు కదా నేను అందరితో చేయలేను వర్క్, మీరు చేస్తానంటే ఇవాళే మాట్లాడేస్తాను, చెప్పేస్తాను నేను, ఇప్పుడే పంపించేస్తాను కాన్సెప్టు అని చెప్పారు. చెప్పితే చేస్తాను మంజు గారు అన్న. అంటే ఆవిడ అడిగారు నన్ను, ఉషారాణి గారు ఏమైంది నాకు చెప్పండి. ఏం కాలేదు మంజు గారు అంతా ఓకే అన్న. ఓకే కాదు, నాకు అర్థమవుతుంది. ప్రాజెక్ట్ చేస్తాను అంటే మనం చేద్దామన్న వెంటనే మీరు కథ అడుగుతారు, మీరు కథ అడగకుండా చేస్తానని ఒక్క మాటతో ఊరుకున్నారు. కారణం చెప్పండి ఏదో జరిగింది అంటే అప్పుడు చెప్పేశాను. ఇట్లా గత కొన్ని ఏళ్ళుగా నేను అన్నదానం చేస్తున్నాను, ఇలా ఇలా జరిగింది, ఇంత అప్పయింది, ఇంత ఇదయింది, ఇట్లుందండి, ఏం చేయాలో నాకు తోచట్లేదు, రేపటి నుంచి మానేసానంటే ఉషారాణి గారు మానొద్దు, మీరు అన్నదానం చేసే అవకాశం రావడమే చాలా అరుదు, ఇన్ని ఏళ్ళు చేసిన మీరు మానొద్దు, మీరు కంటిన్యూ చేయండి, మనకి ఎట్లాగూ ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎవరిని అడగక్కర్లేదు, నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నారు. అన్నట్టుగా అప్పుడు నేను అమీర్పేటలో ఉన్నాను. ఆమె వచ్చారు, వస్తూ 40,000కి చెక్కు తీసుకొని వచ్చి ఎవరి మంత్ మీరు మెయింటైన్ చేయండి ఎలా చేస్తారో, మంత్లీ నేను 20,000 ఇస్తాను అంటే అప్పుడు క్యాటరర్తో మాట్లాడి 50,000 40,000 చేసి ఆమె 20 నేను 20 వేస్తూ ఆ రకంగా దాదాపు 5 years చేశాను. అది ఎప్పుడు ఇంకా ఆ తర్వాత నాకు మంజు గారు డ్రాప్ అయిపోయినా నాకు ఆగల. ఎందుకంటే నాకు ఎప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానంటే ఇంకొకళ్ళు వచ్చి అడుగుతారు. అగ్నిపూల టైంలోనే నాకు గోరంత దీపము అవన్నీ స్టార్ట్ అయ్యాయి, మంగమ్మ గారి మనవరాలు ఇదంతా చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత కరోనాలో ఫుడ్ సర్వీస్ అనేది వద్దు అన్నారు కదా, అప్పుడు బంద్ చేశాను నేను. ఓకే. అప్పుడు బంద్ చేశాను. ఇంకా కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఇంకా అన్నదానం పెట్టుకోలేదు, కానీ ఈ హాస్పిటలైజ్ అవుతారు పిల్లలు, వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి చేస్తాం. తర్వాత నెక్స్ట్ మా అసోసియేషన్లో ఎవరికైనా అవసరమైన, మొన్న కరోనాతో కొంతమంది ఇబ్బంది పడ్డారు వాళ్ళకి. తర్వాత ఎక్కువ నా కాంట్రిబ్యూషన్ గోశాలకు ఉంటుంది, గోశాలకు ఎక్కువ ఇస్తాను. తర్వాత అన్నదానం సత్రాలు ఉంటాయి అహోబిలంలో, అక్కడ వాటికి పంపిస్తారు రెగ్యులర్గా. కొంచెం ఇచ్చే నేచర్ ఎక్కువ. అంతా మనం దేవుడు మనం ఇచ్చిందంతా మనకే అక్కర్లేదు, కొంత ఎవరికైనా ఇద్దాం అనుకునేది అది కొద్దిగా ఎక్కువ ఉంది. అది దేవుడు ఎప్పటికీ సాగనివ్వాలి, అంతే. ఇది నా కోరిక. నేను పోయిన తర్వాత కూడా నా ట్రస్ట్ నిలబడాలి. అది ఎవరు అందుకుంటారో తెలియదు, ఎందుకంటే ఆస్తులకి వారసులు ఉంటారు కానీ ఆశయాలకి వారసులు ఉండరు. ఎవరో బయట వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరన్నా మీరు అందుకునే వాళ్ళు ఉంటే అందుకోండి, టేకప్ చెయ్యండి అని. కొంచెం ఎవరు ముందుకు వస్తారో తెలియదు, మన పిల్లలే చేస్తారా, వేరే వాళ్ళు చేస్తారా. ఇప్పుడు మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, 21 years నుంచి మాతో ఉంది. 21 years కింద వాళ్ళ అమ్మ నాన్న ఎవ్వరూ లేరు అని తెచ్చి నా దగ్గర వదిలేశారు. చిన్న పిల్ల 7 years గర్ల్గా వచ్చింది 21 years బ్యాక్. ఇప్పుడు తనకి 27 28 అట్లా ఉంటాయి.
మొన్ననే తన మ్యారేజ్ చేశాం ఓ మొన్ననే. ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉండండి మీరిద్దరు అని చెప్పి, అబ్బాయి కూడా ఉన్నాడు ఇంట్లో లోపల. ఓకే. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు. కొంచెం ఆ అమ్మాయికి చెప్తుంటా, ఇవన్నీ చూసుకోవాలా, నీకు రేపు భర్త వస్తే ఇవన్నీ అన్న వాళ్ళు మనీ మ్యాటర్స్ అంతా చూసుకుంటారు, అందరికీ పెట్టడం అదంతా నువ్వు చూసుకోవాలా అని చెప్పి చెప్తూ ఉంటా దానికి. చూద్దాం ఎక్కడ ఏమి ఏర్పడతాయో అనుబంధాలు, మనం ఏం అంతే కదా. చెప్పలేం కదా. అవును అవును. బట్ ఒక నమ్మేది ఏంటంటే, రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తప్పు చేసినట్టు తలదించుకోకూడదు. నువ్వు ఇచ్చిన జన్మ నేను యూటిలైజ్ చేసుకున్నాను, నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టలేదు, కన్నవాళ్ళకి చెడ్డ పేరు తెచ్చిపెట్టలేదు, ఎవ్వరికి చెడ్డ పేరు తెచ్చిపెట్టలేదు. నువ్వు ఎంత స్వచ్ఛంగా భూమి మీదకి పంపించావో అంత స్వచ్ఛంగా పైకి వచ్చా అని ఆయనకి చెప్పాల. అదొకటే. మా నాన్నమ్మ ఒక మాట చెప్పేది నాకు చిన్నప్పుడు, భగవంతుడు పిడికిళ్ళు మూస్తాం కదా, ఆ పిడికిళ్ళల్లో ఒక 2 ఖాళీ పేపర్లు పెట్టుంటాడంట, ఈ పిడికిట్లో ఈ పిడికిట్లో. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేస్తామో అప్పుడు ఆ పేపర్లు మాయమైపోతాయంట. పోగానే ముందు చేతులు జాపంటాడంట. ఈ కుడి చేతిలో అన్ని మంచి పనులు ఉంటాయంట లిస్టులో, ఎడమ చేతిలో అన్ని చెడ్డ పనులు ఉంటాయంట. ఎడమ చేయి లిస్టు పెద్దగా ఉంటే నరకానికి పంపించేస్తాడట, కుడి చేయి లిస్టు పెద్దగా ఉంటే నా దగ్గర ఉండంటాడట. అందుకని ఆ కుడి చేయి లిస్టు పెద్దది పెరగాలని ఉండాలి. కోరిక నాకు, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే చాలా ఒక మంచి ఫీల్ కలిగింది మీతో ఉన్నంతసేపు, మాట్లాడుతున్నంతసేపు. సో చాలా విషయాలు మా హిట్ టీవీతో కూడా పంచుకున్నారు. అసలు నేను జనరల్గా ఇంటర్వ్యూస్కి ఒప్పుకోను. సుధాకర్ గారు మొన్న అడగగానే ఎందుకు రండి అని, అక్కడికి పాపం 15 రోజులు టైం తీసుకున్నట్టున్నా. చెప్పాను ఈఎంఐ ఇదే పెళ్ళి ఉంది అని. ఇదే ఎందుకు అంటే కొన్ని విషయాలు తెలియవు కొంతమందికి. వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు సంస్కారం నేర్పించారు, మంచితనం నేర్పించారు. వాళ్ళు మనకి నేర్పించిండేది మర్చిపోకుండా అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకున్నాం. అక్కడ కూడా మనకి సహకరించే భర్త, అమ్మ ఏదో పిచ్చిరాతలు రాస్తుంది అనకుండా అమ్మ మంచి కథలు రాస్తుంది అని ఎంకరేజ్ చేసే పిల్లలు. మా బాబు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లో డైరెక్టర్గా చేస్తాడు. మా పాప లేడీ ఎంటర్ప్రైనర్, స్కిన్డ్రెల్లా అని ఒక స్కిన్ కేర్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతుంది. వాళ్ళు ఇద్దరు బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను. గ్రేట్ అమ్మా, నైస్. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీ, పైగా ఈ వృత్తి 10 మందికి మంచి చెప్పే వృత్తి ఇది. ఎంత కమర్షియల్గా చెప్పినా అండర్ కరెంట్గా ఒక మెసేజ్ ఉండాలి మనం చేసిన వర్క్లో అని ఆలోచించేదాన్ని. ఈ గుప్పడంత మనసుతో చాలామందిని ఇబ్బంది పెట్టామేమో, కానీ మేము కేవలం ఎంటర్టైన్మెంట్ కింద తీసుకోకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ ఇది, ఒక లైబ్రరీ ప్రాజెక్టు అనుకోవడం, అర్థం చేసుకుంటే ఆడియన్స్కి మా శ్రమ అర్థమవుతుంది, మా కృషి అర్థమవుతుంది, మేము ఎంత తపన పడుతున్నాము టీము అన్నది అర్థమవుతుంది. చిన్నవి కూడా పట్టుకుని దాన్ని భూతద్దంలో చూసి వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా ఎవ్వరు ఏమీ చేయలేరు. మీరు అసలు అలాంటివి ఏం పట్టించుకోకండి, ఏమీ ఇది లేదు. మీ దాంట్లో ఇలానే హ్యాపీగా సంతృప్తిగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా మీ సమయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా ఓపిక్గా విన్నారు. అయ్యో కొంచెం ఏమన్నా ఎక్కడన్నా ఎక్కువ మాట్లాడుంటే ఆడియన్స్ పరంగా కానీ ఛానల్స్ పరంగా కానీ వాళ్ళు నన్ను క్షమించాలి అంతే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.